నమస్తే ఫ్రెండ్స్, నా పేరు పోలరాజ్ తెంటు. రైల్వే జనరల్ సైన్స్ బయాలజీ లెక్చర్ సిరీస్లో ఇది లెక్చర్ నెంబర్ 12 పార్ట్ 1 వీడియో. సో ఈ వీడియోలో మనం జెనెటిక్స్ అనే టాపిక్ డిస్కస్ చేద్దాం. ఈ జెనెటిక్స్ అంటే ఏంటంటే, మనకి ఎనీ ఆర్గానిజం రీప్రొడక్షన్ అవుతున్నప్పుడు ఆఫ్ స్ప్రింగ్స్ అంటే నథింగ్ బట్ పిల్లలు, నెక్స్ట్ జనరేషన్. సో ఏ రకమైన క్యారెక్టరిస్టిక్స్ ఉండాలి, దాని యొక్క బాడీ షేప్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా ఈ పేరెంట్స్ నుంచే పాస్ అవుతాయి. ఆ ఇన్ఫర్మేషన్ అనేది, ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా డిఎన్ఏలో మనకి కోడింగ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, సపోజ్ మనం ఏదైనా ఒక సింహం తీసుకున్నాం అనుకోండి, సింహం పిల్లలు ఆ షేప్లోనే ఉంటాయి, ఎందుకంటే దాని డిఎన్ఏలో కోడింగ్ అయి ఉంటుంది, అదే షేప్లో మనకి ప్రొడ్యూస్ అవ్వాలని. సిమిలర్గా సపోజ్ మనం హ్యూమన్స్ అనుకోండి, హ్యూమన్స్ నెక్స్ట్ జనరేషన్ పిల్లలు అనేది ఈ హ్యూమన్ షేప్లోనే 2 చేతులు 2 కాళ్ళు, ఈ టైప్ ఆఫ్ స్ట్రక్చరే ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకు ఆ డిఎన్ఏలో కోడింగ్ అయి ఉంటాయి. సో దీన్ని మనం స్టడీ చేసే సైన్స్ మనం జెనెటిక్స్ అంటాం. అంటే పేరెంట్స్ నుంచి పిల్లలకి ఈ క్యారెక్టరిస్టిక్స్, ఈ ట్రైట్స్ అనేవి ఎలా పాస్ అవుతున్నాయో దీన్ని స్టడీ చేసేదే జెనెటిక్స్. సో ఈ ట్రైట్స్ అంటే నథింగ్ బట్ ఈ క్యారెక్టర్స్ పేరెంట్స్ నుంచి నెక్స్ట్ జనరేషన్కి పాస్ అవ్వడాన్ని మనం వారసత్వం అంటాం, హెరిడిటీ అంటాం. సో ఫస్ట్ అయితే మనం ఈ హెరిడిటీ అనే డెఫినేషన్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ హెరిడిటీ అంటే మీనింగ్ ఏంటంటే, క్యారెక్టర్స్, ఈ ట్రైట్స్ ఒక జనరేషన్ నుంచి నెక్స్ట్ జనరేషన్కి, అంటే పేరెంట్స్ నుంచి పిల్లలకి ట్రాన్స్ఫర్ అవ్వడాన్ని మనం హెరిడిటీ అంటాం. సో ఈ క్యారెక్టరిస్టిక్ ఈ ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఆ పేరెంట్స్ ఏ షేప్లో ఉన్నారో పిల్లలు కూడా అదే షేప్లో వస్తున్నారు. ఇక్కడ షేప్ అంటే ఎవ్రీథింగ్ యాస్టీజ్గా రారు, ఎందుకంటే మనకి జీన్స్లో కొంత స్మాల్ వేరియేషన్స్ ఉంటాయి కాబట్టి పేరెంట్స్ ఏ షేప్లో ఉన్నారో ఏ కలర్లో ఉన్నారో యాస్టీజ్గా రారు. బట్ ఓవరాల్ స్ట్రక్చర్ అనేది మనకి పాస్ అవుతుంది పిల్లలకి. సో ట్రాన్స్మిషన్ ఆఫ్ క్యారెక్టర్స్ లేదా ట్రైట్స్, ఇక్కడ నుంచి ఈ పదం మనం వాడుతుంటాం. ట్రైట్స్ అంటే ఆ క్యారెక్టర్స్, ట్రైట్స్ ఫ్రమ్ వన్ జనరేషన్. ఇక్కడ 1 జనరేషన్ అంటే పేరెంట్స్, ఒక పేరెంట్స్ నుంచి ఇంకో పేరెంట్స్ పిల్లలకి, ఫ్రమ్ 1 జనరేషన్ టు నెక్స్ట్ జనరేషన్. ఇక్కడ నెక్స్ట్ జనరేషన్ బ్రాకెట్లో హాఫ్ స్ప్రింగ్స్ అంటే పిల్లలు, హాఫ్ స్ప్రింగ్స్ known as heredity. సో ఈ టైప్ ఆఫ్ హెరిడిటీ ఉంది కాబట్టి మనుషులే పుడతారు. చూడండి, సపోజ్ ఒక కోతిని తీసుకున్నాం అనుకోండి, మనకి కోతి నుంచి పిల్లేం ప్రొడ్యూస్ కాదు, ఎందుకంటే కోతి డిఎన్ఏలో సేమ్ ఆ కోతి యొక్క షేప్ ఎలా, దానికి అవసరమైన ప్రోటీన్స్, ఆ షేపు, ఆ ఫంక్షనాలిటీ, ఆ క్యారెక్టర్సే కోడింగ్ అయి ఉంటాయి దాని డిఎన్ఏలో. సో అందుకని ఆ పిల్లలకు కూడా సేమ్ అవే వస్తాయి. సో అలా ఈ డిఎన్ఏలో ఈ పేరెంట్స్ నుంచి ఈ పిల్లలకి ఎట్లాంటి క్యారెక్టర్స్ ఉండాలి, ఎట్లాంటి ట్రైట్స్ ఉండాలి, ఆ బేసిక్ బాడీ స్ట్రక్చర్ ఇదంతా కూడా పాస్ అవుతుంది. సో దీన్నే మనం హెరిడిటీ అంటాం. అయితే యాస్టీజ్గా మనకు పేరెంట్ ఏ షేప్లో ఉన్నారో, ఎంత హైట్లో ఉన్నారో, ఏ కలర్లో ఉన్నారో, యాస్టీజ్గా పిల్లలు అదే కలర్లో ఉండరు. సో కొంత జెనెటిక్ జీన్స్ యొక్క వేరియేషన్ ఉంటుంది, కొంత చేంజెస్ ఉంటాయి జీన్స్లో. ఈ చేంజెస్ని మనం వేరియేషన్స్ అంటాం. సో నెక్స్ట్ డెఫినేషన్ అనేది వేరియేషన్స్ అంటే ఈ ట్రైట్స్, ఈ క్యారెక్టర్స్ అనేవి, సపోజ్ ఒక ఐ కలర్ కానీ లేదా హైట్ కానీ, వీటిని మనం ట్రైట్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ హైట్ తీసుకున్నాం అనుకోండి, పేరెంట్స్ ఎంత హైట్ ఉన్నారో
అంత హైట్ యాస్టీస్గా పిల్లలు ఉండకపోవచ్చు. సో ఈ వేరియేషన్స్కి కారణం ఏంటంటే ఆ జెనెటిక్ ఇన్ఫర్మేషన్లో, ఆ డిఎన్ఏలో సమ్ చేంజెస్ రావడం. ఆ చేంజెస్ని మనం వేరియేషన్స్ అంటాం. ఈ వేరియేషన్స్ రావడానికి చాలా కారణాలు ఉంటాయి, మనం తర్వాత ఫర్దర్గా చూద్దాం. వేరియేషన్స్ అంటే ఏంటంటే ట్రైట్స్ ఈ పదం అస్తమానం మనం వాడుతున్నాం. ట్రైట్ అంటే నథింగ్ బట్ ఒక క్యారెక్టర్. సపోజ్ హైట్ అనేది ఒక ట్రైట్, లేదా ఒక ఐ కలర్ అనేది ఒక ట్రైట్, లేదా స్కిన్ ఇవి ఇలా ట్రైట్ అనేవి ఇవన్నీ. సో ట్రైట్స్ మే నాట్ పాస్ to offsprings as it is. సో స్లైట్ చేంజెస్ యాస్టీస్గా మనకి పాస్ అవ్వకపోవచ్చు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక చెరుకు మొక్క తీసుకున్నాం అనుకోండి, షుగర్ కేన్. ఈ షుగర్ కేన్ నుంచి వచ్చిన నెక్స్ట్ జనరేషన్ అనేది యాస్టీస్ షుగర్ కేన్ లాగానే ఉంటుంది. సో అక్కడ వేరియేషన్స్ అనేవి చాలా తక్కువ. ఈ జెనెటిక్ ఈ చేంజెస్ ఈ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ అనేది చాలా తక్కువ. సో అందుకే అట్లాంటి వాటిలో యాస్టీస్గా పేరెంట్ ముందు జనరేషన్ ఎలా ఉందో నెక్స్ట్ జనరేషన్ కూడా సేమ్ యాస్టీస్గా ఉంటుంది. బట్ హ్యూమన్స్లో అలా కాదు. ఈ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ అనేది వేరియేషన్స్ ఉంటాయి. సో అందుకే ఈ సెక్సువల్ రీప్రొడక్షన్ వల్ల ప్రొడ్యూస్ అవుతున్న ఈ ఆర్గానిజమ్స్లో ఈ జీన్ వేరియేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే, ట్రైట్స్ మే నాట్ పాస్ టు ఆఫ్స్ప్రింగ్స్ అంటే పిల్లలకి యాస్టీస్గా రాకపోవచ్చు. ఈ స్లైట్ చేంజెస్ ఇన్ జీన్స్, దీన్నే మనం వేరియేషన్ అంటాం. స్లైట్ చేంజెస్ in genes known as variations. సో ఇక్కడ మనం చూడండి జీన్స్ అనే పదం వాడాము. చూడండి, జీన్ అంటే నథింగ్ బట్ మనకి ఎంటైర్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా డిఎన్ఏలో మనకు ఉంటాయి. ఎంటైర్ బాడీకి ఒక సింగిల్ సెల్ నుంచి బాడీ మొత్తం ప్రొడ్యూస్ అవ్వడానికి కావాల్సిన ఇన్ఫర్మేషను, ఆ లోపల ఉన్న ఆర్గాన్స్ ఎలా ఫంక్షన్ అవ్వాలి ఆ ఇన్ఫర్మేషన్, ఎవ్రీథింగ్ ఈజ్ కోడెడ్ ఇన్ డిఎన్ఏ. ఆ డిఎన్ఏలో ఒక స్మాల్ పోర్షన్, సపోజ్ ఐ కలర్ ఎలా ఉండాలి, దానికి సరిపడా ఏ ప్రోటీన్స్ ప్రొడ్యూస్ అవ్వాలి. చూడండి, డిఎన్ఏలో ఉన్న ఇన్స్ట్రక్షన్లు అన్నీ కూడా నథింగ్ బట్ ఏంటంటే ఎట్లాంటి ప్రోటీన్స్ ప్రొడ్యూస్ అవ్వాలనే ఇన్స్ట్రక్షన్లే ఉంటాయి. ఎందుకంటే ఎంటైర్ ఈ బాడీ మొత్తానికి, అందుకే మనము ప్రోటీన్స్ బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ బాడీ అంటాం. ఏ ప్రోటీన్స్ ప్రొడ్యూస్ అవ్వాలి ఆ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అలా సపోజ్ ఒక ఐ కలర్ ఉందనుకోండి, ఆ ఐ కలర్కి సంబంధించిన ప్రోటీన్స్ ఏవే ప్రొడ్యూస్ అవ్వాలో ఒక పర్టికులర్ ఇన్ఫర్మేషన్ కొంత పోర్షన్ ఆఫ్ డిఎన్ఏలో ఉంటుంది. ఆ పోర్షన్ ఆఫ్ డిఎన్ఏనే మనం జీన్స్ అంటాం. సో జీన్ అంటే డిఎన్ఏలో ఒక స్మాల్ పోర్షన్ అనమాట. స్లైట్ చేంజెస్ ఇన్ జీన్ ఈజ్ నోన్ యాజ్ వేరియేషన్స్. ఓకే, నెక్స్ట్ పాయింట్. సో ఈ జెనెటిక్ వేరియేషన్స్ రావడానికి కారణం ఏంటంటే మనకి డిఎన్ఏ అనేది కాపీయింగ్ జరుగుతున్నప్పుడు, అంటే డిఎన్ఏ అనేది ఫర్దర్ కాపీస్ వస్తున్నప్పుడు కొన్నిసార్లు ఈ కాపీయింగ్లో ఇన్యాక్యురసీస్ ఉంటాయి, అంత పర్ఫెక్ట్గా కాపీ అవ్వకపోవచ్చు, సమ్ స్మాల్ చేంజెస్ రావచ్చు, వాటిని మనం మ్యూటేషన్స్ అంటాం. సో ఈ మ్యూటేషన్స్ వల్ల ఈ జెనెటిక్ వేరియేషన్స్ అనేవి వస్తుంటాయి. సో జెనెటిక్ వేరియేషన్స్ ఏంటంటే కారణం ఒకటి genetic variations will come due to inaccuracies in DNA copying. సో యాజ్ ఈజ్గా కాపీ అవనప్పుడు ఆ స్మాల్ ఎర్రర్ ఏదైతే మిస్టేక్ ఉందో దానివల్ల ఈ జెనెటిక్ వేరియేషన్ వస్తుంటాయి. వాటిని మనం మ్యూటేషన్స్ అంటాం.
బ్రాకెట్లో మ్యూటేషన్స్. అలాగే ఈ జెనెటిక్ రీకాంబినేషన్, సపోజ్ మనకి సెక్షువల్గా రీప్రొడ్యూస్ అవుతున్న ఆర్గానిజమ్స్లో సో మదర్ నుంచి హాఫ్ పోర్షన్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్, ఫాదర్ నుంచి హాఫ్ పోర్షన్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్ ఇలా వచ్చి రీకంబైన్ అవుతున్నప్పుడు ఈ పేరెంట్స్ యొక్క ఉన్న క్యారెక్టర్స్ అనేవి మారుతూ ఉంటాయి, యాస్టీజ్గా రాకపోవచ్చు ఈ కాంబినేషన్ పాసిబిలిటీ వల్ల. సో ఈ వేరియేషన్స్కి అది కూడా ఒక కారణం, జెనెటిక్ రీకాంబినేషన్. ఎట్సెట్రా, జెనెటిక్ రీకాంబినేషన్స్ ఎట్సెట్రా. సో ఈ కారణాల వల్ల ఈ జెనెటిక్ వేరియేషన్స్ అనేవి వస్తుంటాయి. చూడండి, హెరిడిటీ అంటే మీనింగు పేరెంట్స్ నుంచి పిల్లలకి ఈ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ పాస్ అవ్వడాన్ని హెరిడిటీ అంటాం. ఇలా పాస్ అవుతున్నప్పుడు కొన్ని వేరియేషన్స్ వస్తూ ఉంటాయి, దానికి చాలా కారణాలు ఉంటాయి, కొన్ని చేంజెస్ వస్తుంటాయి ఈ జెనెటిక్ మెటీరియల్లో. సో వాటిని మనం వేరియేషన్స్ అంటాం. అయితే ఈ జెనెటిక్ వేరియేషన్స్ అనేవి ఎక్కువ దేంట్లో ఉంటాయంటే సెక్సువల్లీ రీప్రొడ్యూసింగ్ యానిమల్స్లోనే ఉంటాయి. అదే సెక్సువల్ రీప్రొడక్షన్లో అంత వేరియేషన్స్ ఉండవు. మనం ఇంతకుముందు ఒక ఎగ్జాంపుల్ చెప్పాం, షుగర్ క్రేన్ ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్ మనం జనరేట్ చేస్తున్నప్పుడు సేమ్ షుగర్ కేన్ యాసిడ్ షేపే ఉంటుంది, మ్యాక్సిమం పెద్ద చేంజెస్ ఉండవు. సో ఒకసారి ఆ పాయింట్ కూడా రాసుకుందాం. జెనెటిక్ వేరియేషన్స్ ఆర్ మోర్ in sexual reproduction. సో సెక్షువల్ రీప్రొడక్షన్ వల్ల ప్రొడ్యూస్ అవుతున్న ఆర్గానిజమ్స్లో ఈ వేరియేషన్స్ ఎక్కువ ఉంటాయి. ఎగ్జాంపుల్ హ్యూమన్స్. అలాగే నెక్స్ట్ పాయింట్, జెనెటిక్ వేరియేషన్స్ ఆర్ లెస్ ఇన్ genetic variations are less in asexual reproduction. ఎగ్జాంపుల్ ఇందాక మనం చెప్పిన ఎగ్జాంపుల్ షుగర్ క్రేన్. ఓకే, సో ఇంతవరకు మనం హెరిడిటీ అంటే ఏంటి, ఈ వేరియేషన్స్ అంటే ఏంటి చూసాం. సో ఇప్పుడు మెయిన్ డెఫినేషన్ జెనెటిక్స్ అంటే రాద్దాం. జెనెటిక్స్ అంటే డెఫినేషన్ ఏంటంటే ఈ హెరిడిటీని, ఈ జీన్స్, ఈ జెనెటిక్ వేరియేషన్స్ని వీటిని స్టడీ చేసే సైన్స్ని మనం జెనెటిక్స్ అంటాం. వీటిని స్టడీ చేయడాన్ని జెనెటిక్స్ అంటాం. స్టడీ ఆఫ్ జీన్స్ అంటే ఈ డెఫినేషన్ చెప్పాము, డిఎన్ఏలో ఒక పర్టికులర్ పోర్షన్ని మనం జీన్స్ అంటాం. అగైన్ ఫర్దర్ మనకి ముందుకెళ్తున్న కొద్దీ క్లియర్గా అర్థం అవుతుంది. జీన్ అంటే వన్ పర్టికులర్ పోర్షన్ డిఎన్ఏలో, ఎంటైర్ డిఎన్ఏ మాలిక్యూల్లో ఒక పర్టికులర్ స్మాల్ పోర్షన్ని మనం జీన్ అంటాం. ఒక పర్టికులర్ ట్రైట్కి సంబంధించిన ప్రోటీన్స్ని ప్రొడ్యూస్ చేయగలిగే ఆ పోర్షన్ని, ఆ ఇన్స్ట్రక్షన్స్ని మనం జీన్ అంటాం. స్టడీ ఆఫ్ జీన్స్. అలాగే హెరిడిటీ అండ్ జెనెటిక్ వేరియేషన్స్. సో ఈ జీన్స్, ఈ హెరిడిటీ అంటే పేరెంట్స్ నుంచి పిల్లలకి ఎలా పాస్ అవుతున్నాయి ఈ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ అనేది, అలాగే వేరియేషన్స్ ఎందుకు వస్తున్నాయి, ఇలా వీటిని స్టడీ చేయడాన్ని జెనెటిక్స్ అంటాం. వేరియేషన్స్ known as genetics. ఓకే, ఇప్పుడు కొన్ని బేసిక్ టర్మ్స్ మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రీవియస్ మొదట్లో మనం కవర్ చేసిన క్లాసుల్లో వచ్చిన కొన్ని పాయింట్స్ అనేది రిపీట్ అవుతుంటాయి, బట్ ఇవి ఇప్పుడు అవి ఇంపార్టెంట్. సో ఫస్ట్ అనేది డిఎన్ఏ టర్మ్ చూద్దాం ఒకసారి. ఈ డిఎన్ఏ గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం లెక్చర్ 1లో.
ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఎన్ఏ అంటే, ఎందుకంటే ఈ డిఎన్ఏ అనేది ఇంపార్టెంట్ జెనెటిక్స్లో, ఎందుకంటే ఎంటైర్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా కోడింగ్ అయ్యి ఉన్నది డిఎన్ఏలో. సో డిఎన్ఏలో ఇన్స్ట్రక్షన్లు దేనికి కోడింగ్ అయి ఉంటాయంటే ప్రోటీన్ మేకింగ్. ఎందుకంటే బాడీ మొత్తం కూడా నథింగ్ బట్ ఈ ప్రోటీన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ ప్రోటీన్, అందుకే ప్రోటీనే బిల్డింగ్ బ్లాక్ ఎంటైర్ బాడీకి. సో ఏ రకమైన ప్రోటీన్ ఎలా ప్రిపేర్ అవ్వాలి ఆ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఈ డిఎన్ఏలో ఉంటాయి. సో ఒక మాన్యువల్ లెక్క అనమాట. సో డిఎన్ఏ అంటే నథింగ్ బట్ డిఆక్సీ రైబోన్యూక్లిక్ యాసిడ్, డిఆక్సీ రైబోన్యూక్లిక్ యాసిడ్. సో ఇప్పుడే చెప్పాం డిఎన్ఏ అనేది ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి దీంట్లో. దేనికి ఇన్స్ట్రక్షన్స్ అంటే ప్రోటీన్స్ తయారవడానికి, ఒక బాడీకి సరిపడే ప్రోటీన్స్ను ప్రిపేర్ చేయడానికి ఆ ఇన్స్ట్రక్షన్స్ అనేవి డిఎన్ఏలో ఉంటాయి. సో ఇట్ కంటైన్స్ instructions to make all proteins necessary for the body. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ, ఒక పర్టికులర్ సెల్లో ఏ డిఎన్ఏ అయితే ఉందో, చూడండి ఒక డిఎన్ఏలో కంప్లీట్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఉంటాయి. ఈవెన్ సపోజ్ అది హార్ట్ సెల్ అయినా, లివర్ సెల్ అయినా, లేదా ఇంకా బ్రెయిన్ సెల్ అయినా, ఏదైనా కానీ ఎనీ సెల్, ప్రతి సెల్లో కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు ఒక సపోజ్ ఒక హార్ట్ సెల్ తీసుకున్నాం అనుకోండి, దానికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అవసరం లేదు. దానికి ఎంతవరకు అయితే అవసరమో అంతవరకు యాక్టివేషన్లో ఉంటుంది. సపోజ్ హార్ట్ ఉందనుకోండి, ఈ హార్ట్కి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్, దానికి సంబంధించిన ప్రోటీన్ మేకింగ్, ఆ ఇన్స్ట్రక్షన్స్ వరకే యాక్టివేషన్లో ఉంటుంది ఈ హార్ట్ దగ్గర. రిమైనింగ్ కోడింగ్ అంతా కూడా ఆఫ్లో ఉంటుంది, అది అవసరం లేదు, ఇన్యాక్టివేషన్లో ఉంటుంది. సిమిలర్గా లివర్ సెల్కి వచ్చేసరికి లివర్ ఫంక్షన్కి సరిపడా ఆ ఇన్స్ట్రక్షన్స్, ఆ కోడింగ్ అనేది యాక్టివ్లో ఉంటాయి. రిమైనింగ్ ఇన్ఫర్మేషన్ ఆ డిఎన్ఏలో మీద అంతా కూడా ఇన్యాక్టివేషన్లో ఉంటుంది. సో ఇలా ప్రతి సెల్లో కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది డిఎన్ఏలో ఉంటుంది. ఆ కంప్లీట్ డిఎన్ఏ ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి సెల్లోనే ఉంటుంది. ఎన్ని సెల్లు ఉంటే అన్ని సెల్లో, బాడీ సెల్స్లో. సో వీటిల్లో ఏముంటుందంటే, మనం ఇంతకుముందు చెప్పినట్టు బేసిక్ బాడీ డిజైను, అలాగే ప్రతి ఆర్గన్ ఎట్లా ఫంక్షన్ అవ్వాలి, దానికి సరిపడా దానికి కావాల్సిన దాని ఫంక్షనింగ్కి అవసరమైన ప్రోటీన్స్, వీటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా కోడింగ్ అయి ఉంటుంది. సో డిఎన్ఏలో ఉండే ఇన్ఫర్మేషన్ ఏంటంటే ప్రోటీన్ని తయారు చేయడానికి కావాల్సిన ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఇది ఇంపార్టెంట్. సో డిఎన్ఏలో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ప్రోటీన్స్కి ఎలా తయారు చేయాలో ఆ సీక్వెన్స్ అనేది ఈ డిఎన్ఏలో ఉంటుంది. ఓకే, నెక్స్ట్. సో ఇప్పుడు చెప్పినట్టు ప్రతి సెల్లో కంప్లీట్ డిఎన్ఏ ఉంటుంది. ప్రతి సెల్లో కూడా, ఎవ్రీ సెల్ ఇన్ హ్యూమన్ బాడీ, every cell in human body contains complete DNA. కాకపోతే ఇందా మనం చెప్పాంగా, ఒక పర్టికులర్ సెల్ ఫంక్షన్కి లేదా పర్టికులర్ ఆర్గన్ ఫంక్షన్కి ఎంతవరకు అయితే ఇన్స్ట్రక్షన్స్ అవసరమో వాటి వరకు యాక్టివేషన్లో ఉంటాయి, మిగతావన్నీ కూడా ఇన్యాక్టివేషన్లో ఉంటాయి. సో ఒకసారి ఆ పాయింట్ రాసుకుందాం. ఒకసారి ఆ పాయింట్ రాయండి. బట్ ఫర్ పర్టిక్యులర్ cell function, whatever instructions necessary
necessary only those portions of DNA will be in active mode, remaining portion అనేది inactive mode లో ఉంటుంది, and remaining portion in inactive mode. సో ఈ పాయింట్ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఎంటైర్ అన్ని ఇన్స్ట్రక్షన్స్ ప్రతి సెల్లోనే యాక్టివేషన్లో ఉండవు. ఓకే, సో ఆల్రెడీ దీనికి ఎగ్జాంపుల్ చెప్పాం. ఒక హార్ట్ సెల్లో ఉన్న డిఎన్ఏ అనేది ఆ హార్ట్ రిలేటెడ్ ఫంక్షన్స్ దానికి సరిపడా ఇన్స్ట్రక్షన్స్ మాత్రమే యాక్టివ్లో ఉంటాయి, రిమైనింగ్ అనేవి ఇన్యాక్టివ్ మోడ్లో ఉంటాయి. నెక్స్ట్ పాయింట్, డిఎన్ఏలో నెక్స్ట్ పాయింట్, ఈ డిఎన్ఏ అనేది చాలా లాంగ్ మాలిక్యూల్. మనం ఆల్రెడీ పార్ట్ లెక్చర్ 1లో కూడా చెప్పాం. ఇది చాలా పెద్ద మాలిక్యూల్, ఎందుకంటే ఇన్ని ఎంటైర్ బాడీకి సరిపడా ఇన్స్ట్రక్షన్స్, ప్రోటీన్ మేకింగ్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఇందులో ఉంటాయి. సో ఈ లాంగ్ మాలిక్యూల్ అనేది మనకి డబుల్ హెలిక్స్ షేప్లో ఉంటుంది. అలాగే ఒక హిస్టోన్ అనే ప్రోటీన్ ఉంటుంది, దాని చుట్టూ కూడా ఇది ర్యాపింగ్ అయి ఉంటుంది, ఇలా చుట్టబడి ఉంటుంది. సో డిఎన్ఏ అనేది, డిఎన్ఏ ఈజ్ very long molecule షేప్ ఎలా ఉంటుందంటే ఇన్ డబుల్ హెలిక్స్ షేప్, డబుల్ హెలిక్స్ షేప్, wrapped around histone proteins. సో ఈ పాయింట్స్ ఆల్రెడీ మనం కవర్ చేసినవి. అయితే ఈ డిఎన్ఏ అనేది ఈ న్యూక్లియస్ లోపల ఉన్నప్పుడు ఇంత లాంగ్ మాలిక్యూల్ అనేది ఈ న్యూక్లియస్ లోపల ఉండేటప్పుడు ఎలాగ ఉంటాయి, ఈ లూజ్ ఫామ్లోనే ఉంటుంది, అంటే అన్కాయిల్డ్ ఫార్మాట్లోనే ఉంటుంది. డిఎన్ఏ అనేది న్యూక్లియస్ లోపల ఉన్నప్పుడు కాయిలింగ్ ఇంకా జరగదు, అన్కాయిల్డ్ ఫార్మాట్లో ఉంటుంది. దాన్ని మనం క్రోమాటిన్ అంటాం. కానీ ఎప్పుడైతే సెల్ డివిజన్ స్టార్ట్ అవుద్దో, చూడండి కంటిన్యూస్గా బాడీలో సెల్ డివిజన్ అనేది జరుగుతూనే ఉంటాయి. కొన్ని రకాల సెల్స్ చనిపోతూ ఉంటాయి, ఎగైన్ వాటి ప్లేస్లో న్యూ సెల్స్ వస్తుంటాయి. సో ఈ సెల్ డివిజన్ అనేది కంటిన్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా చేతికి దెబ్బ జరిగింది అనుకోండి, ఆ పోర్షన్లో మనకి ఇప్పుడు కొత్త సెల్స్ కావాలి, సో ఎగైన్ సెల్ డివిజన్ జరగాలి. సో ఈ సెల్ డివిజన్ అనేది కంటిన్యూస్గా జరిగే ప్రాసెస్. ఈ కంటిన్యూస్గా జరిగే ప్రాసెస్ దీన్ని మనం మైటోసిస్ అంటాం. ఈ పదం ఆల్రెడీ మనం చెప్పాం, మైటోసిస్, మయోసిస్ అనేది. సో ఈ మైటోసిస్ అనేది జరుగుతున్నప్పుడు, ఈ సెల్ డివిజన్ అనేది జరుగుతున్నప్పుడు ఈ లూజ్ ఫార్మాట్లో ఉన్న డిఎన్ఏ అంతా కూడా ఏమవుద్దంటే, చూడండి లూజ్ ఫార్మాట్లో ఉన్న డిఎన్ఏ మనం క్రోమాటిన్ అంటాం. ఈ లూజ్ ఫార్మాట్లో ఉన్న డిఎన్ఏ అనేది ఒక ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్లో టైట్గా ప్యాక్ అయి ఉంటుంది. అలా ప్యాక్ అయ్యి 46 క్రోమోజోములుగా అది అరేంజ్ అవుతుంది. సో లూజ్ ఫార్మాట్లో ఉన్నప్పుడు డిఎన్ఏని క్రోమాటిన్ అంటాము. వన్స్ డివైడ్ అవుతున్న ముందు ఇవన్నీ కూడా అరేంజ్ అవుతాయి, ఒక క్రోమోజోమ్ కింద అరేంజ్ అవుతాయి, కాయిల్డ్ ఫార్మాట్లో అరేంజ్ అవుతాయి. వాటిని మనం క్రోమోజోమ్స్ అంటాం. సో అంటే డిఎన్ఏ అనేది క్రోమాటిన్ ఫార్మాట్లో ఉండొచ్చు, క్రోమోజోమ్ ఫార్మాట్లో కూడా ఉంటుంది. సో ఒకసారి ఆ పాయింట్ రాద్దాం. డిఎన్ఏ ఇన్ న్యూక్లియస్, ఇవి బిట్స్ అడుగుతుంటాడు. ఇన్ డిఎన్ఏ ఇన్ న్యూక్లియస్ ఎగ్జిస్ట్ ఇన్ అన్కాయిల్డ్ ఫార్మ్. అప్పటికి ఇంకా కాయిలింగ్ జరగదు, అన్కాయిల్డ్ ఫార్మ్ అంటే ఒక ఫైబర్స్ కింద ఉంటాయి. అన్కాయిల్డ్ ఫార్మ్ లేదా బ్రాకెట్లో లూజ్ ఫార్మ్ ఇలాగ ఉన్నప్పుడు డిఎన్ఏని ఏమంటామంటే క్రోమాటిన్ అంటాం. దీన్ని ఏమంటామంటే కాల్డ్
called chromatin. ఎప్పుడైతే మైటోసిస్ జరుగుతుందో, సెల్ డివిజన్ జరుగుతుందో, అప్పుడు ఇవన్నీ కూడా సెల్ డివైడ్ అవ్వడానికి ముందు 46 క్రోమోజోమ్స్ కింద ప్యాకింగ్ జరుగుతాయి. సో 46 కాయిల్డ్ ఫార్మాట్లోకి ప్యాకింగ్ జరుగుతుంది. వాటిని మనం క్రోమోజోమ్స్ అంటాం. సో ఎట్ ద టైమ్ ఆఫ్ సెల్ డివిజన్, they packed into 46 chromosomes. సో ఇక్కడ ఇంకో పాయింట్, 46 క్రోమోజోమ్స్ కింద ప్యాక్ అవుతున్నాయి కాబట్టి 46 క్రోమటిన్స్ ఉంటాయి అలాగనుకోవద్దు. ఆ ఫైబర్స్ ఎన్నైనా ఉండొచ్చు, 46 ఉండాలని రూల్ ఏం లేదు. సో ర్యాండమ్గా అవి ఎన్ని ఉన్నాయో అవన్నీ మాత్రం కంపల్సరీ 46 క్రోమోజోమ్స్ కిందే అవి ప్యాకింగ్ అవుతాయి. సో ఒకసారి సింపుల్ ఇక్కడ రాయండి. డిఎన్ఏ అనేది 2 ఫార్మాట్లో ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. ఒకటి క్రోమాటిన్, రెండో ఫార్మాట్ అనేది క్రోమోజోమ్స్. క్రోమాటిన్ ఫార్మాట్లో ఎప్పుడు ఉంటుందంటే ఈ సెల్ డివైడ్ కానంత వరకు క్రోమాటిన్ కానీ లూజ్ ఫార్మాట్లోనే ఉంటుంది. చూడండి, సపోజ్ ఇది బ్రాకెట్లో బిఫోర్ సెల్ డివిజన్, బిఫోర్ సెల్ డివిజన్ క్రోమాటిన్లో ఉంటుంది. ఎట్ ద టైమ్ ఆఫ్ డివిజన్ క్రోమోజోమ్స్ కింద ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, సపోజ్ ఇది మనం సెల్ అనుకుందాం. ఇది సెల్ లోపల న్యూక్లియస్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టైప్లో ఉంది. నేను ఓన్లీ జనరల్గా జస్ట్ ఒక ఫైబరే మనం డ్రా చేసాం, ఇలా ఉంది. సో డివైడ్ అవుతున్నప్పుడు ఏమవుద్దంటే ఇది కండెన్స్ అయ్యి జస్ట్ ఓన్లీ ఒక పోర్షన్ మనం డ్రా చేసినట్టయితే డివైడ్ అవుతున్నప్పుడు ఏమవుద్దంటే కండెన్స్ అయిపోయి ఈ కాయిల్డ్ ఫార్మాట్లోకి అది ఈ టైప్లో వస్తుంది. ఒక ఆర్గనైజ్డ్గా ఈ కాయిల్డ్ ఫార్మాట్లోకి కండెన్స్ అవుద్ది. ఇక్కడ ఓన్లీ చిన్న ఫైబర్ వేసాను, బట్ ఇది వెరీ లాంగ్ ఫైబర్. అంత పెద్ద ఫైబర్ అనేది ఇలా కాయిలింగ్ జరుగుద్ది. సో అప్పుడు దీన్ని ఈ లోపల ఉన్నదాన్ని ఏమో పార్ట్ ఆఫ్ క్రోమాటిన్, ఇది మనం లోపల డ్రా చేసింది. ఈ క్రోమాటిన్ అనేది ఇలా క్రోమోజోమ్ కింద మారుతుంది. లేదు, కొన్నిసార్లు మనం క్రోమోజోమ్ని ప్రతిసారి ఈ కాయిల్లో మనం ఇండికేట్ చేయము. కొన్నిసార్లు ఇక్కడ రాసుకోండి, ఇది క్రోమోజోమ్. ఇలా ఉన్న క్రోమాటిన్ అనేది క్రోమాటిన్లో ఒక చిన్న పార్ట్, ఇది పార్ట్ ఆఫ్ క్రోమాటిన్. మనం డ్రా చేసింది అంటే పార్ట్ ఆఫ్ క్రోమాటిన్. ఈ పార్ట్ ఆఫ్ క్రోమాటిన్ అనేది ఇలా క్రోమోజోమ్ కింద మారుతుంది. కొన్నిసార్లు మనం సింపుల్గా దీన్ని ఈ టైప్లో కూడా మనం ఇండికేట్ చేస్తాం. మొత్తం ప్రతిసారి ఈ కాయిలింగ్ వేయకుండా సింపుల్గా ఇలా ఇండికేట్ చేస్తాం. ఈ మధ్యలో ఉన్నది సెంట్రోమేర్. ఈ పదం నేను తర్వాత చెప్తా. సెంట్రోమేర్ అంటాం దీన్ని. సింపుల్గా ఈ క్రోమోజోమ్ మనం ఇలా ఇండికేట్ చేస్తాం. సో ఈ అండర్స్టాండింగ్ అనేది ఇంపార్టెంట్. డిఎన్ఏ అనేది న్యూక్లియస్ లోపల ఉన్నప్పుడు ఈ లూజ్ ఫార్మాట్లో ఉంటుంది, క్రోమాటిన్ అంటాం దాన్ని. బట్ డివైడ్ అవ్వడానికి స్టార్ట్ అయ్యే ముందు మాత్రం ఈ క్రోమోజోమ్ కింద అది కన్వర్ట్ అవుద్ది. ఈ క్రోమోజోమ్ని మనం సింపుల్గా ఇలా ఇండికేట్ చేస్తాం. ఇది సింపుల్ ఇండికేషన్, ఇది సింపుల్ రిప్రజెంటేషన్లో అయితే మనం సింపుల్ రిప్రజెంటేషన్ అయితే ఇలా మనం ఇలా ఇండికేట్ చేస్తాం క్రోమోజోమ్ని. ఓకే, నెక్స్ట్ ఒక బాడీలో మనం ముందు ఇప్పుడు చెప్పిన పాయింట్, ప్రతి సెల్లో కంప్లీట్ డిఎన్ఏ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అయితే ఈ డివైడ్ అవుతున్నప్పుడు ఈ డిఎన్ఏ అనేది క్రోమోజోమ్స్ కింద మారుతుంది. అయితే ప్రతి బాడీలో ప్రతి సెల్లో
46 క్రోమోజోమ్స్ ఉంటాయి. ఈ 46 క్రోమోజోమ్స్ అంటే నథింగ్ బట్ 23 పేర్స్ కింద ఉంటాయి. మనకి 46 క్రోమోజోమ్స్ కూడా ఎలా వచ్చాయంటే 23 క్రోమోజోమ్స్ అనేవి ఫాదర్ నుంచి, రిమైనింగ్ మిగతా 23 క్రోమోజోమ్స్ అనేవి మదర్ నుంచి వచ్చిన క్రోమోజోమ్స్. ఎప్పుడైతే మనకి ఫెర్టిలైజ్ అవుతున్న టైంలో ఈ స్పెర్మ్లో ఒక 23 క్రోమోజోమ్స్ ఉంటాయి, ఎగ్లో 23 క్రోమోజోమ్స్ ఉంటాయి. ఈ జైగోట్ ఫామ్ అయినప్పుడు మనకి 46 క్రోమోజోమ్స్ వస్తాయి. అలా 23 పేర్స్ వచ్చాయి. ఈ అవుట్ ఆఫ్ ఈ 46 క్రోమోజోమ్స్లో 23 అనేది ఫాదర్ నుంచి, 23 మదర్ నుంచి. ఎగైన్ ఈ ఫాదర్ నుంచి వచ్చిన క్రోమోజోమ్స్ 23, ఈ మదర్ నుంచి వచ్చిన 23 క్రోమోజోమ్స్లో 22 క్రోమోజోమ్స్, ఫాదర్ తాలూకా 22 క్రోమోజోమ్స్, మదర్ తాలూకా 22 క్రోమోజోమ్స్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. ఎందుకంటే సేమ్ జీన్ తాలూకా ఇన్ఫర్మేషన్. సో సపోజ్ ఇప్పుడు ఫాదర్ ఉన్నారు, ఫాదర్లో ఫర్ ఎగ్జాంపుల్ క్రోమోజోమ్ 15లో ఐ కలర్ గురించి ఉంది. ఐ కలర్ ఎలా ఉండాలి, ఫాదర్ యొక్క ఐ కలర్ ఇన్ఫర్మేషన్ అందులో ఉంది. సిమిలర్గా ఈ మదర్ తాలూకు క్రోమోజోమ్లో కూడా క్రోమోజోమ్ నెంబర్ 15లో అదే పర్టికులర్ పోర్షన్ దగ్గర సేమ్ ఐ కలర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో అందుకే 22 క్రోమోజోమ్స్ అనేవి సేమే ఉంటాయి. ఫాదర్ తాలూకు 22 క్రోమోజోమ్స్, మదర్ తాలూకు 22 క్రోమోజోమ్స్ కూడా సేమ్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ లాస్ట్ క్రోమోజోమ్ మాత్రం సెక్స్ క్రోమోజోమ్. ఫాదర్ నుంచి అయితే వై టైప్ ఆఫ్ XY క్రోమోజోమ్స్ ఉంటాయి జనరల్గా. మనకి సపోజ్ మేల్ అనుకోండి, మేల్లో XY ఉంటాయి, ఫీమేల్లో అయితే XX ఉంటాయి. సో ఈ ఫైనల్గా ఈ జైగోట్ ఫామ్ అవుతున్న ఫెర్టిలైజేషన్ టైంలో ఫాదర్ నుంచి ఎయిదర్ X అని రావచ్చు, Y అని రావచ్చు. సిమిలర్గా మదర్ నుంచి X వస్తుంది. సో దాన్ని బట్టి మనకి మేల్ ఫీమేల్ అని తెలుస్తుంది. అది ఫర్దర్ మనం నెక్స్ట్ చెప్దాం. సో ఇక్కడ మనకు పాయింట్ ఏంటంటే, సో మొత్తం ఉన్న క్రోమోజోమ్స్ ఏంటంటే 46 ఉంటాయి ఎన్ని సెల్లో ఎక్సెప్ట్ గ్యామెట్స్. గ్యామెట్స్ అంటే స్పెర్మ్లో 46 ఉండవు, 23 ఉంటాయి. సో ఇక్కడ రాసుకోండి, వన్ బాడీ సెల్. చూడండి, బాడీ సెల్స్ని ఇంకో పేరు ఏమంటామంటే సొమాటిక్ సెల్స్ అంటాం. సొమాటిక్ సెల్స్ అంటే సెక్స్ సెల్స్ కాకుండా ఉన్న రిమైనింగ్ అన్ని సెల్స్ కూడా సొమాటిక్ సెల్స్ అంటాం. బాడీ సెల్ బ్రాకెట్లో సొమాటిక్ సెల్. సో ప్రతి బాడీ సెల్ కంటైన్స్ 46 క్రోమోజోమ్స్. 46 క్రోమోజోమ్స్. ఈ 46 క్రోమోజోమ్స్నే 46 అన్నా నథింగ్ బట్ 23 పేర్స్ అన్నా సేమే. 23 పేర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్. పేర్ అంటే 2, 23 పేర్స్ అన్నాం కాబట్టి 46 క్రోమోజోమ్స్. ఈ 46 క్రోమోజోమ్స్లో కూడా 23 ఎక్కడి నుంచి వచ్చాయంటే 23 ఫాదర్ నుంచి, 23 మదర్ నుంచి వచ్చిన క్రోమోజోమ్స్. క్లియర్గా రాసుకోండి, మదర్ క్రోమోజోమ్స్. ఇలా అవుట్ ఆఫ్ 46లో 23 మదర్ నుంచి, 23 ఫాదర్ నుంచి వచ్చిన క్రోమోజోమ్స్. అండ్ అగైన్ ఇక్కడ ఇంకో పాయింట్ కూడా రాసుకోండి, ప్రతి బాడీ సెల్లో 46 క్రోమోజోమ్స్ ఉంటాయి ఎక్సెప్ట్ గ్యామెట్స్. సెక్స్ సెల్ అంటే స్పెర్మ్ కానీ, మగవాళ్ళు అయితే స్పెర్ము, ఆడవాళ్ళు అయితే ఎగ్. ఈ సెక్స్ సెల్స్లో బ్రాకెట్లో గ్యామెట్స్. ఈ గ్యామెట్స్లో మాత్రం 46 ఉండవు. ఎందుకంటే ఒక గ్యామెట్లో 23, వేరే గ్యామెట్లో 23 పేరప్ అయినప్పుడు 46 అవుతాయి. సో అందుకే సెక్స్ సెల్లో మాత్రం 23 క్రోమోజోమ్సే ఉంటాయి. సెక్స్ సెల్ కంటైన్స్ 23 క్రోమోజోమ్స్. 23 క్రోమోజోమ్స్. ఇప్పుడు ఎంటైర్ డిఎన్ఏ ఇన్ఫర్మేషన్ అనేది జనరల్ బాడీ సెల్లో అయితే, ఈ సెక్స్ సెల్ వదిలేయండి, జనరల్ బాడీ సెల్లో అయితే ఎంటైర్ డిఎన్ఏ అనేది 46 క్రోమోజోమ్స్ కింద ఇన్ఫర్మేషన్ అనేది స్టోర్ అయి ఉంటుంది. అండ్ అగైన్ ఒక క్రోమోజోమ్లో చాలా జీన్స్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్
ఎక్స్ క్రోమోజోమ్ తీసుకున్నాం అనుకోండి, ఈ లాస్ట్ది, ఈ మన జెండర్ని డిసైడ్ చేసే క్రోమోజోమ్స్ ఉంటాయి కదా, లాస్ట్ క్రోమోజోమ్స్ 45, 46 ఈ పేరులో. సపోజ్ ఎక్స్ క్రోమోజోమ్ తీసుకున్నాం అనుకోండి, ఎక్స్ క్రోమోజోమ్ చాలా పెద్దది ఉంటుంది. ఈ సుమారుగా 1000+ జీన్స్ ఉంటాయి అందులో, ఈ ఎక్స్ క్రోమోజోమ్లో. సో అలా ఒక క్రోమోజోమ్లో చాలా జీన్స్ అనేది ఉంటాయి. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక క్రోమోజోమ్ అనుకుందాం, అప్ టు ఇక్కడ నుంచి ఇంతవరకు ఒక జీన్ 1 అనుకోండి, జీన్ 1 ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు. నెక్స్ట్ పోర్షన్ జీన్ 2, నెక్స్ట్ పోర్షన్ జీన్ 3, నెక్స్ట్ పోర్షన్ జీన్ 4. ఇలా ఒకే క్రోమోజోమ్లో నెంబర్ ఆఫ్ జీన్స్ యొక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఒక జీన్ అంటే నథింగ్ బట్, ఇందాక చెప్పాము, ఒక జీన్ అంటే నథింగ్ బట్ ఒక పర్టికులర్ ట్రైట్ కావాల్సిన ప్రోటీన్స్ యొక్క ఇన్స్ట్రక్షన్లు ఆ జీన్లో ఉంటాయి. సపోజ్ ఇక్కడ జీన్ 1 ఉంది, సపోజ్ ఐ కలర్కి సంబంధించిన జీన్ 1 అనుకుందాం, ఈ జీన్ అనుకుందాం. సో దానికి సరిపడా ప్రోటీన్స్ ఏమున్నాయో వాటిని ఎలా ప్రిపేర్ చేయాలో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది. సో ఇలా ఒక క్రోమోజోమ్లో నెంబర్ ఆఫ్ జీన్స్ అనేవి ఉంటాయి. అగైన్ జీన్స్లో ఏముంటుందంటే ఈ ప్రోటీన్ మేకింగ్ కోడింగ్ ఉంటుంది. ఓకే, సో ఇంతవరకు మనకి క్లియర్. డిఎన్ఏ అంటే ఏంటి, క్రోమోజోమ్ అంటే ఏంటి చూసాం. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ టాపిక్, ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసిన టాపిక్కే. మనకి మయోసిస్ జరుగుతున్నప్పుడు క్రోమోజోమ్స్ యొక్క వేరియేషన్ ఎలా ఉంటుంది, ఇది మనకి బిట్స్ అడుగుతూ ఉంటాడు. ఇది ఒక 5 minutes డిస్కస్ చేద్దాం సింపుల్గా. సో సైడింగ్ అనేది క్రోమోజోమ్స్ వేరియేషన్స్ డ్యూరింగ్ మైటోసిస్ అలానే మయోసిస్. చూడండి, మైటోసిస్ అనేది జనరల్ సెల్ డివిజన్, మయోసిస్ అనేది గ్యామెట్స్ ఫార్మేషన్ అప్పుడు మనకు ఉపయోగపడుతుంది. మయోసిస్ ఎప్పుడంటే స్పెర్మ్ ఎగ్ సెల్ ఫార్మేషన్ అప్పుడు మనకి ఈ మయోసిస్ జరుగుతుంది. జనరల్ సెల్ డివిజన్ అయితే మైటోసిస్, అలా గుర్తుపెట్టుకోండి. సో సైడ్ బై సైడ్ సింపుల్ డయాగ్రామ్స్ చేసుకోండి. ఈ డయాగ్రామ్స్ అనేది ఇంపార్టెంట్, ఇది చాలా ఈజీగా ఉంటుంది. నీట్గా డయాగ్రామ్ వేసుకుంటే మనకి క్లియర్గా గుర్తుంటుంది. మనం ఫర్దర్ కొంత గ్యాప్ తర్వాత చదివినా కానీ ఈజీగా అర్థం అవుద్ది. మయోసిస్ చూడండి, మైటోసిస్ అంటే ఏంటంటే జనరల్ బాడీ సెల్ డివిజన్. అంటే ఈ జనరల్ బాడీ సెల్ డివిజన్లో ఈ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ అనేది సేమే ఉంటాయి. మన జనరల్ ఒక బాడీ సెల్లో మన 46 క్రోమోజోమ్స్ ఉంటాయి. ఈ సెల్ డివైడ్ అవుతున్నప్పుడు కూడా కొత్తగా ఫామ్ అయిన సెల్లో కూడా 46 క్రోమోజోమ్సే ఉంటాయి. ఇది మైటోసిస్లో జరిగేది. మయోసిస్లో అలా కాదు. మయోసిస్లో మనకి స్పెర్మ్లో ఓన్లీ 23 క్రోమోజోమ్సే ఉంటాయి. అంటే ఇనిషియల్గా 46 క్రోమోజోమ్స్ నుంచి మనం ఒక సెల్ స్టార్ట్ అయితే ఫైనల్గా ఫామ్ అయ్యే సెల్లో ఓన్లీ 23 క్రోమోజోమ్సే ఉంటాయి. అంటే ఏంటి, క్రోమోజోమ్స్ అనేది డిక్రీజ్ అవుతాయి మయోసిస్లో అయితే. సో ఒక డయాగ్రామ్ పెట్టి చూద్దాం, క్లియర్గా అర్థం అవుతుంది. సపోజు ఒక సెల్ నేను తీసుకున్నాను, ఇది ఒక బాడీ సెల్. సో ఇనిషియల్గా సపోజ్ నేను సపరేట్గా వేసాను అనుకోండి, ఇది ఒక క్రోమోజోమ్ అనుకుందాం. జస్ట్ సింపుల్గా ఒక లైన్ డ్రా చేసి మధ్యలో డాట్ అయ్యింది. ఈ డాట్స్ ఇంపార్టెంట్, ఎందుకంటే అదే సెంట్రోమియర్లు బట్టి మనం క్రోమోజోమ్స్ చెప్తాం. ఎప్పుడైనా కౌంట్ ఎన్ని సెంట్రోమియర్లు ఉంటే అన్ని క్రోమోజోమ్స్ అని అర్థం. సపోజ్ ఇది క్రోమోజోమ్ 1, ఇది ఇక్కడ సెంట్రోమియర్ క్రోమోజోమ్ 2, ఇలా అప్ టు 46 వరకు ఉంటాయి. అంటే ఏంటి, ఇక్కడ 46 క్రోమోజోమ్స్ ఉంటాయి. 46 క్రోమోజోమ్స్. ఇంకోటి ఇక్కడ డయాగ్రామ్లో ఒకసారి ఈ డయాగ్రామ్ చూడండి. సెంటర్లో మధ్యలో ఉంది ఈ డాట్ని మనం సెంట్రోమియర్ అంటాము. దీన్ని క్రోమాటిడ్ అంటాం. ఈ సెంట్రోమియర్ చూడండి, క్రోమాటిడ్స్ ఒక క్రోమోజోమ్లో ఒకే క్రోమాటిడ్ ఉండొచ్చు లేదా 2 క్రోమాటిడ్స్ ఉండొచ్చు. సో సెంట్రోమియర్ బట్టే మనం నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ చెప్తాం. ఆ పాయింట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు
దీనికి ఇంకో క్రోమాటిడ్ కూడా రాశాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా కూడా రాశాను అనుకోండి, ఇలా రాసినా కానీ స్టిల్ ఇది ఒక క్రోమోజోమే, ఎందుకంటే ఒక సెంట్రోమెరే ఉంది, బట్ సిస్టర్ క్రోమాటిడ్స్ 2 ఉన్నాయి. ఇది ఒక క్రోమాటిడ్, ఇది ఒకటి, దీని యొక్క డూప్లికేట్ కాపీ ఇటు రైట్ సైడ్ ఉన్నది. సో అంత మాత్రం ఇది 2 క్రోమోజోమ్స్ అని కాదు, ఒక క్రోమోజోమే, బట్ ఈ క్రోమాటిడ్ కాపీ రైట్ సైడ్ ఉంది అలా. ఓకే, సో ఇప్పుడు ఇనీషియల్గా ఒక సెల్ నేను తీసుకున్నాను, ఆ సెల్లో 46 క్రోమోజోమ్స్ ఉన్నాయి, అలాగే 46 క్రోమాటిడ్స్ ఉన్నాయి. క్రోమాటిడ్స్ ఉన్నాయి. సో ఈ మైటోసిస్ జరుగుతున్నప్పుడు ఫస్ట్ జరిగే స్టెప్ ఏంటంటే డూప్లికేషన్ జరుగుతుంది. సపోజ్ ఇప్పుడు 46 క్రోమోజోమ్స్ ఉన్నాయి అంటే ఒక క్రోమోజోమ్లో ఒక క్రోమాటిడ్ ఉంది. ఈ క్రోమాటిడ్స్ అనేది సేమ్ ఇన్ఫర్మేషన్ ఆ ఇన్స్ట్రక్షన్లో డూప్లికేషన్ జరుగుతాయి. డూప్లికేషన్ జరిగినప్పుడు సేమ్ కాపీ వస్తుంది, బట్ క్రోమోజోమ్ నెంబర్ మారదు. చూడండి ఇక్కడ సేమ్ దీని డయాగ్రామ్లో ఇండికేట్ చేస్తే ఇందాక ఒక లైన్ వేసాం అలాగా, ఈ రైట్ సైడ్ కూడా ఇంకొక క్రోమాటిడ్ వస్తుంది సిమిలర్గా ఈ టైప్లో. అలా 46 మొత్తం అంటే 46 క్రోమోజోమ్సే ఉంటాయి, బట్ ఈ క్రోమాటిడ్ నెంబర్ పెరుగుద్ది 92 క్రోమాటిడ్స్. 92 క్రోమాటిడ్స్, ఎందుకంటే ఈ డూప్లికేషన్ జరిగింది, ఈ ఇన్ఫర్మేషన్ అనేది కాపీయింగ్ జరిగింది. ఇలా కాపీయింగ్ జరిగిన తర్వాత ఈ సైడ్న సెంట్రోసిల్స్ ఉంటాయి, సెంట్రియోల్స్ ఉంటాయి. ఈ సెంట్రియోల్స్ దగ్గర నుంచి కొన్ని ఫైబర్స్ ఫామ్ అవుతాయి. ఈ రైట్ సైడ్ నుంచి ఈ లెఫ్ట్ సైడ్ నుంచి సెంట్రియోల్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి ఫైబర్స్ ఫామ్ అయ్యి ఈ సెంటర్లో అప్పుడు ఏమవుతాయంటే ఈ క్రోమోజోమ్స్ అన్నీ ఒక ఆర్డర్లో ఒక లైన్లోకి వస్తాయి. ఈ లైన్లోకి వచ్చిన తర్వాత ఈ సెంట్రియోల్ నుంచి ఈ ఫైబర్స్ అనేవి పుల్ చేస్తాయి, లాగుతాయి. ఏంటి, ఈ క్రోమాటిడ్స్ని లాగుతాయి. ఎప్పుడైతే ఈ క్రోమాటిడ్స్ సపరేట్ అయిపోయాయో అప్పుడు 2 సెల్స్ ఫామ్ అవుతాయి. ఈ క్రోమాటిడ్స్ని ఈ సైడ్ ఉన్న సెంట్రియోల్స్ దగ్గర నుంచి వచ్చిన ఫైబర్స్ అనేవి లాగుతాయి. లాగినప్పుడు అప్పుడు సపరేట్ అయిపోతాయి. సపరేట్ అయినప్పుడు ఇందాకే చెప్పాం మనం, ఈ డాట్ అనేది క్రోమోజోమ్ ఇండికేట్ చేస్తుంది. సో అప్పుడు ఇక్కడ 46 క్రోమోజోమ్స్, సిమిలర్గా ఈ రైట్ సెల్లో కూడా 46 క్రోమోజోమ్స్ ఫామ్ అవుతాయి ఇలా. బట్ 46 క్రోమాటిడ్స్ ఉంటాయి. క్రోమాటిడ్స్ అనేవి సపరేట్ అయిపోయినప్పుడు స్టిల్ ఇప్పుడు క్రోమాటిడ్స్ ఎప్పుడైతే సపరేట్ అయిపోయో అప్పుడు ఇవి క్రోమోజోమ్ కింద మనం పిలుస్తాం, క్రోమోజోమ్స్ ఫామ్ అవుతాయి. అప్పుడు ఈ ఫైనల్గా వచ్చిన దాంట్లో ఏంటంటే 46 క్రోమోజోమ్స్ 46 క్రోమాటిడ్స్ ఉంటాయి. సో ఇది మైటోసిస్లో జరిగింది. సో మైటోసిస్లో ఫైనల్గా 46 క్రోమోజోమ్స్ 46 క్రోమాటిడ్ ఇక్కడ స్టార్ట్ అయ్యి ఫైనల్గా వచ్చిన డాటర్ సెల్స్లో కూడా సేమ్ అదే నెంబర్ కంటిన్యూ అవుద్ది. నెక్స్ట్ మయోసిస్ కూడా సిమిలర్గా మయోసిస్లో కూడా ఒక సింగిల్ సెల్ని మనం తీసుకుంటే ఇనీషియల్గా ఆ సెల్లో ఇందా మనం చెప్పినట్టు 46 క్రోమోజోమ్స్ 46 క్రోమాటిడ్స్ ఉంటాయి. 46 క్రోమోజోమ్స్ 46 క్రోమాటిడ్స్ 46 క్రోమాటిడ్స్ ఉంటాయి. సేమ్ ఇంతవరకు మళ్ళీ సేమ్ ఈ రెండో స్టెప్ కూడా సేమ్ ఉంటుంది. డూప్లికేషన్ జరుగుతాయి. వన్స్ డూప్లికేషన్ జరిగిన తర్వాత ఈ క్రోమాటిడ్స్ అనేది డూప్లికేట్ అవుద్ది. అంటే ఏంటి, 2 క్రోమాటిడ్స్ వస్తాయి, ఒకే దగ్గర 2 వస్తాయి అన్నమాట. ఈ టైప్లో ఈ రైట్ సైడ్ కూడా వస్తుంది. అలా అప్ టు 46 క్రోమోజోమ్స్ ఉంటాయి. అప్పుడు క్రోమోజోమ్స్ ఇప్పుడు 92 క్రోమాటిడ్స్ అవుతాయి. 92 క్రోమాటిడ్స్. సో ఇలా వన్స్ అయిన తర్వాత ఇప్పుడు చూడండి, ఇప్పుడు మయోసిస్ 1 జరిగినప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఈ సెల్లో 46 క్రోమోజోమ్స్ ఉన్నాయి. ఈ మయోసిస్ 1 జరిగినప్పుడు ఏమవుతుందంటే 2 సెల్స్ ఫామ్ అవుతాయి. ఈ 2 సెల్స్ ఫామ్ అయ్యి సపరేషన్ ఇంకా అప్పుడే జరగదు, బట్ క్రోమోజోమ్స్ సపరేట్ అవుతాయి. ఇందులోకి 23 క్రోమోజోమ్స్ వస్తాయి, ఇందులోకి 23 వస్తాయి, రైట్ సైడ్ దానిలోకి 23 వస్తాయి.
ఇంకా క్రోమటిడ్స్ అనేవి సపరేట్ అవ్వవు అప్పుడే. సో ఇప్పుడు ఏంటంటే ఇది మయోసిస్ 1. మయోసిస్ 1లో 23 క్రోమోజోమ్స్ అలానే 46, ఎందుకంటే ఒక క్రోమోజోమ్ దగ్గర 2 క్రోమటిడ్స్ ఉన్నాయి కాబట్టి 46 క్రోమటిడ్స్ ఉంటాయి. క్రోమటిడ్స్. సో ఇప్పుడు ఫైనల్గా ఇక్కడ సపరేషన్ జరుగుతుంది. ఇందాక ఎక్కడైతే మనం చెప్పామో సెంట్రియోల్స్ దగ్గర నుంచి ఫైబర్స్ ఫామ్ అయ్యి ఈ క్రోమటిడ్స్ని లాగుతాయి, ఆ ప్రాసెస్ అనేది ఇక్కడ జరుగుతుంది. అలా లాగినప్పుడు ఇక్కడ 2 సెల్స్ ఫామ్ అవుతాయి. ఒక దగ్గర ఏమో ఓన్లీ సింగిల్ క్రోమటిడ్సే ఉంటాయి, ఇలాగా ఈ సపరేట్ అయిపోతాయి. ఇలాగా ఒక్క నిమిషం పెద్ద సర్కిల్ వేద్దాం కొంచెం. అవి సపరేట్ అయిపోతాయి. సపరేట్ అయిపోయినప్పుడు ఇప్పుడు ఫైనల్గా 23 క్రోమోజోమ్స్ 23 క్రోమటిడ్స్ ఉంటాయి. అలాగే ఈ రైట్ సైడ్ ఉన్న సెల్ కూడా 2 సెల్స్ కింద సపరేట్ అయిపోద్ది. ఈ క్రోమటిడ్స్ అనేవి ఈ సైడ్ ఉన్న సెంట్రియోల్స్ పుల్ చేస్తాయి. ఇలాగా ఈ సైడ్ ఉన్న సెంట్రియోల్ అనేది పుల్ చేస్తుంది. సో అవి సపరేట్ అయిపోతాయి. సపరేట్ అయిపోయినప్పుడు 23 క్రోమోజోమ్స్ అనేవి ఫామ్ అవుతాయి. బట్ పైన ఉన్న దానికి ఇప్పుడు కింద ఉన్న డయాగ్రామ్స్ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ 23 క్రోమోజోమ్స్ 46 క్రోమటిడ్స్ ఉంటే ఎప్పుడైతే ఇవి సపరేషన్ జరిగాయో అప్పుడు 23 క్రోమోజోమ్స్ 23 క్రోమటిడ్స్ ఫామ్ అవుతాయి. సో ఇవి ఫైనల్గా ఫామ్ అయిన గ్యామెట్స్. సపోజ్ ఇప్పుడు మగవాళ్ళు అనుకుంటే ఇవి స్పెర్మ్ సెల్స్ కింద కన్వర్ట్ అవుతాయి. ఫర్దర్గా ఈ 23 క్రోమోజోమ్స్ ఉన్న ఈ సెల్ అనేవి ఫర్దర్ ప్రాసెస్లో స్పెర్మ్స్ కింద కన్వర్ట్ అవుతాయి. సో ఇది మైటోసిస్, మయోసిస్. ఇప్పుడు ఇది సింపుల్గానే ఉంటుంది. జస్ట్ ఈ నెంబర్స్ మనం లైట్గా గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. ఓకే, నెక్స్ట్. సో వన్స్ మనకి ఈ గ్యామెట్స్ అనేవి ఫామ్ అయిన తర్వాత ఒక్కొక్క గ్యామెట్లో 23 క్రోమోజోమ్స్ ఉంటాయని చెప్పాం. సో ఇక్కడ ఈ నోట్ పాయింట్ ఒకటి రాసుకోండి. క్రోమోజోమ్స్ నెంబర్ అనేది నెంబర్ ఆఫ్ సెంట్రోమేర్స్ ఎన్ని ఉన్నాయో దాన్ని బట్టి కౌంట్ చేస్తాం. ఇందాక డయాగ్రామ్లో చెప్పాను నేను. క్రోమోజోమ్స్ ఆర్ కౌంటెడ్ by counting number of centromeres. ఓకే, వన్స్ ఈ గ్యామెట్స్ ఫామ్ అయిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మనము స్పెర్మ్ తీసుకున్నట్టయితే చూడండి, స్పెర్మ్ అనేది ఈ టైప్లో ఉంటుంది. ఇది మిడిల్ బాడీ, ఇదేమో హెడ్, చూడండి ఇదేమో టైల్, ఈ టైప్లో ఉంటుంది. ఈ మిడిల్ బాడీలో మైటోకాండ్రియాస్ ఉంటాయి. చూడండి ఈ పాయింట్ ఇంపార్టెంట్. ఈ హెడ్లో న్యూక్లియస్ ఉంటుంది, జెనెటిక్ మెటీరియల్ ఉంటుంది. ఇందులో జెనెటిక్ మెటీరియల్ ఉంటుంది. చూడండి ఇది స్పెర్మ్. సో ఈ స్పెర్మ్లో మనకి 23 క్రోమోజోమ్స్ ఉంటాయి. 23 క్రోమోజోమ్స్. వన్స్ ఇది ఎగ్తో ఫెర్టిలైజ్ అవుతున్నప్పుడు చూడండి, ఎగ్ అనేది ఈ స్పెర్మ్తో కంపేర్ చేస్తే సైజులో చాలా పెద్దగా ఉంటుంది. ఈ స్పెర్మ్ అనేది చాలా చిన్నది. మన డయాగ్రామ్లో కొంచెం పెద్దగా ఇండికేట్ చేసాం, కానీ ఎగ్ అనేది చాలా పెద్ద ఉంటుంది. చూడండి ఈ డయాగ్రామ్ మీరు నీట్గా వేసుకోండి. ఇది ఎందుకు చెప్తున్నామంటే చూడండి, ఈ ఎగ్లో హాఫ్ పోర్షన్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్ ఉంటుంది. ఈ న్యూక్లియస్ బయట మైటోకాండ్రియా ఇలా ఉంటుంది. మైటోకాండ్రియా స్పెషాలిటీ అంటే మైటోకాండ్రియాలో కూడా దాని ఓన్ డిఎన్ఏ మైటోకాండ్రియాలో ఉంటుంది. చూడండి ఆ పాయింట్ ఇంపార్టెంట్. మనకి డిఎన్ఏ 2 చోట్ల ఉంది. ఒకటి న్యూక్లియస్ లోపల, దాన్ని న్యూక్లియర్ డిఎన్ఏ అంటాం. ఈ మైటోకాండ్రియా లోపల దానికి సంబంధించిన ఫంక్షనింగ్ సరిపడే ఇన్స్ట్రక్షన్స్ అనేవి మైటోకాండ్రియా డిఎన్ఏలో ఉంటాయి. సో ఇది ఎగ్ సెల్.
సో ఇందులో మనకి 23 క్రోమోజోమ్స్ ఉన్నాయి. సో ఈ రెండు ఫెర్టిలైజ్ అయినప్పుడు ఫైనల్గా ఫామ్ అయిన జైగోట్లో, దీని జైగోట్ అంటాం, ఈ జైగోట్లో న్యూక్లియస్లో ఇప్పుడు మదర్ జెనెటిక్ మెటీరియల్, ఫాదర్ జెనెటిక్ మెటీరియల్ కలిపి మొత్తం ఇది జైగోట్ 46 క్రోమోజోమ్స్ అవుతాయి. 46 క్రోమోజోమ్స్. సో ఇది ఇప్పుడు ఎందుకు చెప్తున్నామంటే ఇక్కడ ఒక పాయింట్ మీరు అబ్జర్వ్ చేయాలి. ఒకటి, ఈ ఫెర్టిలైజ్ అవుతున్నప్పుడు ఏం జరుగుతుందంటే వన్స్ స్పెర్మ్ అనేది ఎగ్లోకి ఎంటర్ అయినప్పుడు ఓన్లీ ఈ హెడ్ పోర్షన్ మాత్రమే ఎంటర్ అవుతుంది. ఓన్లీ హెడ్ పోర్షన్ మాత్రమే ఎగ్లోకి ఎంటర్ అవుతుంది. ఈ రిమైనింగ్ ఈ మిడిల్ పోర్షన్, టెయిల్ పోర్షన్ అనేది ఎగ్లోకి ఎంటర్ కాదు. ఈ పాయింట్ అనేది ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే ఓన్లీ హెడ్ పోర్షన్ ఎంటర్ అయిందో ఈ హెడ్ లోపల ఉన్న, ఈ న్యూక్లియస్ లోపల ఉన్న జెనెటిక్ మెటీరియల్ మాత్రమే ఎగ్లోకి ఎంటర్ అవుతుంది. అంటే ఇప్పుడు ఫైనల్గా కంక్లూజన్ ఏంటంటే ఎప్పుడైతే జైగోట్ ఫామ్ అయిందో లేదా ఎప్పుడైతే నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ స్ప్రింగ్స్ పిల్లలు వచ్చారో ఆ పిల్లల్లో జెనెటిక్ మెటీరియల్ హాఫ్ పోర్షన్ మదర్ది, హాఫ్ పోర్షన్ ఫాదర్ది ఉంటుంది. కానీ ఈ మైటోకాండ్రియా ఏదైతే ఉందో ఈ మైటోకాండ్రియా మాత్రం మదర్ నుంచే పాస్ అవుతుంది. సో ఈ పాయింట్ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి పర్సన్లో మదర్ మైటోకాండ్రియల్ డిఎన్ఏ అనేది కామన్. సో అందుకే మనకి సపోజ్ యాన్సెస్ట్రల్ ఇన్ఫర్మేషన్ కావాలనుకోండి, ఈ మైటోకాండ్రియల్ డిఎన్ఏని మనము ఎనాలిసిస్ చేస్తే మనకి యాన్సెస్ట్రీ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. మ్యాటర్నల్ సైడ్, మదర్ సైడ్, మదర్ వాళ్ళ తాలూకు మదర్, ఇలా ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఈ మైటోకాండ్రియల్ డిఎన్ఏ నుంచి మనం కనుక్కోవచ్చు. ఎందుకంటే ప్రతిసారి మైటోకాండ్రియల్ డిఎన్ఏలో మాత్రం మదర్ డిఎన్ఏనే ఉంటుంది. సో ఒకసారి ఆ పాయింట్ రాద్దాం. ఇక్కడ రాసుకోండి పాయింట్. వైల్ ఫెర్టిలైజేషన్ only head of sperm enters egg. సో ఆ ఎగ్లో జెనెటిక్ మెటీరియల్ ఉంటుంది కాబట్టి సో ఓన్లీ జెనెటిక్ మెటీరియల్ మాత్రమే, ఆ పాయింట్ రాసుకోండి. ఓన్లీ జెనెటిక్ మెటీరియల్ ఎంటర్స్, ఎవరిది? ఫాదర్ తాలూకా జెనెటిక్ మెటీరియల్ ఈ ఫెర్టిలైజ్ అవుతున్నప్పుడు. సో ఫైనల్గా నౌ జైగోట్ కంటైన్స్ చూడండి ఈ పాయింట్స్ అనేవి ఇంపార్టెంట్. నౌ జైగోట్ కంటైన్స్, ఇప్పుడు ఫైనల్గా జైగోట్లు ఏముంటాయంటే హాఫ్ సెట్ ఆఫ్ డిఎన్ఏ ఫ్రమ్ మదర్, అలాగే హాఫ్ సెట్ ఆఫ్ డిఎన్ఏ ఫ్రమ్ ఫాదర్. ఇక్కడ నోట్ పాయింట్లు రాసుకోండి. సో డిఎన్ఏ అయితే ఏ డిఎన్ఏ? న్యూక్లియర్ డిఎన్ఏలో హాఫ్ పార్ట్ అనేది మదర్, హాఫ్ పోర్షన్ అనేది ఫాదర్ నుంచి వస్తుంది. బట్ మైటోకాండ్రియల్ డిఎన్ఏ మాత్రం ఓన్లీ మదర్దే ఉంటుంది. ఈ పాయింట్ ఇంపార్టెంట్. మైటోకాండ్రియల్ డిఎన్ఏ
mitochondrial DNA in zygote is from mother only. Mother only. మదర్ ఓన్లీ. ఎందుకంటే మనకి చెప్పాం డిఎన్ఏ అనేది రెండు చోట్ల ఉంటుంది. న్యూక్లియస్ లోపల, దాన్ని మనం న్యూక్లియర్ డిఎన్ఏ అంటాం. ఇక్కడ రాసుకుంటే డిఎన్ఏ అనేది రెండు చోట్ల ఉంటుంది. ఒకటి న్యూక్లియస్, ఒకటి న్యూక్లియస్లో, అలాగే మైటోకాండ్రియా. ఈ న్యూక్లియస్ లోపల ఉన్న ఈ న్యూక్లియర్ డిఎన్ఏ అనేది సగం ఫాదరు సగం మదర్ది ఉంటుంది. బట్ ఈ మైటోకాండ్రియల్ డిఎన్ఏ మాత్రం ఓన్లీ ఫ్రమ్ మదర్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చెప్పిన పాయింట్ మళ్ళీ ఒకసారి చూద్దాం. హ్యూమన్ సెల్లో 46 క్రోమోజోమ్స్ ఉంటాయి, అంటే నథింగ్ బట్ 23 పేర్స్. హ్యూమన్ సెల్ contains 46 chromosomes అంటే నథింగ్ బట్ 23 పేర్స్. ఈ 23 పేర్స్లో ఈ 22 పేర్స్ అనేవి ఐడెంటికల్గా ఉంటాయి. అంటే సేమ్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈ మదర్ సైడ్ నుంచి వచ్చిన క్రోమోజోమ్లో, ఫాదర్ సైడ్ నుంచి వచ్చిన క్రోమోజోమ్లో సేమ్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటాయి ఈ 23 పేర్స్ ఆఫ్ క్రోమోజోమ్లో. బట్ లాస్ట్ పేర్ అనేది సెక్స్ క్రోమోజోమ్స్. ఇది ఈ 23rd పేర్ అనేది. ఈ మొదటి 22 పేర్స్ అనేవి వీటిని హోమోలోగస్ పేర్స్ అంటాం. సో 22 పేర్స్ హ్యావ్ సేమ్ ఇన్ఫర్మేషన్. సో అందుకే వాటిని హోమోలోగస్ పేర్స్ అంటాం. హోమో అంటే సేమ్ అని, హోమోలోగస్ పేర్స్ అంటాం. వీటికి ఇంకో పేరు ఉంది, ఈ పేరు ఇంపార్టెంట్, ఆటోజోమ్స్ అంటాం. AUTOSOMES, ఆటోజోమ్స్. ఈ బిట్లు అడుగుతుంటాడు. ఆటోజోమ్స్ అంటే ఈ 22 పేర్స్ని మనం ఆటోజోమ్స్ అంటాం. లాస్ట్ పేరు 23rd పేరుని 23rd పేరు లాస్ట్ పేరు. ఈ 23rd పేరుని ఏమంటే సెక్స్ క్రోమోజోమ్ అంటాం. 20 పేరు అన్నాం కాబట్టి 2 క్రోమోజోమ్స్ ఉంటాయి. సెక్స్ క్రోమోజోమ్స్ ఇన్ని 2 ఉంటాయి. పేరు అన్నాం కదా, పేరు కంటే 2 అని. వీటిని ఏమంటామంటే ఎల్లోజోమ్స్ అంటాం. ఎల్లోజోమ్స్. ఇవి 2 క్రోమోజోమ్స్ ఉంటాయి. ఇవి కూడా ఎలా ఉంటాయంటే ఇద్దరు ఎక్స్ కానీ చూడ, ఎక్స్ అంటే ఆ క్రోమోజోమ్ నేమ్ మనం లెటర్తో ఇండికేట్ చేస్తాం, దాన్ని ఎక్స్ అంటాం. సో ఆ 2 క్రోమోజోమ్లు ఎక్స్ ఉండొచ్చు. చూడండి, ఒక ఎక్స్ అనేది మదర్ నుంచి వచ్చింది, ఒక ఎక్స్ అనేది ఫాదర్ నుంచి వచ్చింది. ఎందుకంటే 23rd పేరులో 2 క్రోమోజోమ్స్ ఉంటాయి, ఒకటి మదర్ తాలూకు క్రోమోజోమ్, ఒకటి ఫాదర్ది. అలాగే XY ఉండొచ్చు. చూడండి, ఇక్కడ కొన్ని అబ్జర్వేషన్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. చూడండి, ఈ 2 క్రోమోజోమ్స్లో ఒక క్రోమోజోమ్ అనేది మదర్ నుంచి, ఒక క్రోమోజోమ్ అనేది ఫాదర్ నుంచి వస్తుంది. చూడండి, మదర్ నుంచి ఆల్వేజ్ ఎక్స్ క్రోమోజోమే వస్తుంది. ఎందుకంటే మదర్లో XX అంటే నథింగ్ బట్ ఫీమేల్ ఇండికేట్ చేస్తుంది. ఫీమేల్లో కంపల్సరీ 2 X'లు ఉండాల్సిందే. సో కాబట్టి మదర్ నుంచి ఖచ్చితంగా ఒక X అనేది పిల్లలకు వస్తుంది. సో XX ఇండికేట్స్ ఏంటంటే ఫీమేల్. XX ఇండికేట్స్ ఫీమేల్. XY ఇండికేట్స్ ఏంటంటే మేల్. ఇక్కడ అబ్జర్వేషన్ ఏంటంటే సపోజ్ ఒక హాఫ్ స్ప్రింగ్ పిల్లోడు అనేది బాయ్ అయినప్పుడు ఖచ్చితంగా ఈ XY క్రోమోజోమ్స్లో X అనేది ఖచ్చితంగా మదర్ నుంచి వచ్చి ఉంటుంది, Y అనేది ఖచ్చితంగా ఫాదర్ నుంచి వచ్చి ఉంటుంది. ఎందుకంటే
మదర్లో వై క్రోమోజోమ్స్ ఉండవు, ఓన్లీ ఫాదర్లో మాత్రమే వై క్రోమోజోమ్స్ ఉంటాయి. సో కాబట్టి ఒక హాఫ్ స్ప్రింగ్ పిల్లల్ని ఆ జెండర్ని డిసైడ్ చేసేది ఎవరంటే ఈ వై క్రోమోజోమ్. అంటే ఈ వై క్రోమోజోమ్ అనేది ఫాదర్ నుంచి వస్తుంది కాబట్టి జెండర్ అనేది ఫాదర్ డిసైడ్ చేస్తాడు. ఒకసారి ఇక్కడ రాసుకోండి. మేల్స్లో అయితే మేల్లో అయితే 22 పేర్స్ కామను. ఆ లాస్ట్ పేర్ అనేది XY ఉంటుంది. ఈ XYలో ఈ X అనేది మదర్ నుంచి, Y అనేది ఫాదర్ నుంచి. సిమిలర్గా ఫిమేల్ పుట్టిన పిల్ల ఫిమేల్ ఆడపిల్ల అయితే 22 పేర్స్ ఉంటాయి. ఈ 22 పేర్స్ కామన్, ఆడపిల్లైనా మగపిల్లడైనా కానీ ఈ రెండు కామన్. 2 Xలే ఉంటాయి. ఒక X అనేది మదర్ నుంచి వచ్చిన X క్రోమోజోము, ఇంకో X అనేది ఫాదర్ నుంచి వచ్చిన క్రోమోజోమ్. సో ఇలా ఒక X అనేది మదర్ నుంచి ఫాదర్ నుంచి వస్తుంది ఫీమేల్స్లో అయితే. ఇక్కడ నోట్ పాయింట్స్ ఒక 3 రాసుకోండి. ఈ నోట్ పాయింట్స్ అనేది బిట్స్ అడిగే పాసిబిలిటీ ఉన్న పాయింట్స్ ఇవి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈ అబ్జర్వేషన్లో ఏ పిల్లడు పుట్టినా కానీ ఐదర్ ఫీమేల్ కానీ మేల్ కానీ ఎవరు పుట్టినా కానీ ఖచ్చితంగా X క్రోమోజోమ్ అనేది మదర్ నుంచి ఒకటి ఉంటుంది. ఎందుకంటే మదర్లో 2 Xలే ఉంటాయి కాబట్టి ఒక X అనేది పిల్లలకు వస్తుంది. సో ఆ పాయింట్ రాసుకోండి. ఆల్ children inherit 1 X chromosome. 1 X chromosome from mother. సో ఇది ఒక అబ్జర్వేషన్ పాయింట్ మనం ఈ డిస్కస్ చేసిన దాంట్లో. అలానే ఇంకో అబ్జర్వేషన్ పాయింట్, సపోజ్ పుట్టిన బిడ్డ బాయ్ అయితే ఖచ్చితంగా వై క్రోమోజోమ్ అనేది ఫాదర్ నుంచే రావాలి. సో నెక్స్ట్ పాయింట్, బాయ్స్ మస్ట్ ఇన్హెరిట్ వై క్రోమోజోమ్ from father. సో ఈ పాయింట్ కూడా రాసుకోండి. సో సెక్స్ అంటే జెండర్, సెక్స్ విల్ బి డిసైడెడ్ బై ఫాదర్ క్రోమోజోమ్. ఎందుకంటే మదర్ నుంచి ఆల్వేజ్ X క్రోమోజోమ్ వస్తుంది కాబట్టి ఈ ఫాదర్ నుంచి ఏ క్రోమోజోమ్ వస్తుందో దాన్ని బట్టి మనకి జెండర్ డిసైడ్ అవుతుంది. సపోజ్ ఫాదర్ నుంచి X వచ్చింది అనుకోండి, ఆడపిల్ల అవుతుంది. లేదా ఫాదర్ నుంచి Y వచ్చింది అనుకోండి, మగపిల్లడు అవుతుంది. నెక్స్ట్ థర్డ్ పాయింట్. ఈ థర్డ్ పాయింట్ అనేది మనకి ఈ సెక్స్ క్రోమోజోమ్స్ 2 ఉన్నాయి, X Y అన్నాం. ఈ X క్రోమోజోమ్ Y క్రోమోజోమ్లో ఈ X క్రోమోజోమ్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. ఈ పాయింట్ రాసుకోండి. X క్రోమోజోమ్ బిగ్గర్ దాన్ Y క్రోమోజోమ్, బిగ్గర్ దాన్ Y. ఆల్రెడీ చెప్పాం మనం, ఈ క్రోమోజోమ్స్లో అగైన్ నెంబర్ ఆఫ్ జీన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఇప్పుడు చెప్పిన దాంట్లో ఈ X తీసుకున్నాం అనుకోండి, X హ్యావ్ మోర్ దాన్ 1000 జీన్స్, మోర్ దాన్ 1000 జీన్స్. అదే వై క్రోమోజోమ్ అనేది చిన్నది, ఇందులో అన్ని జీన్స్ ఉండవు. వై హ్యావ్ నియర్లీ 78, ఈ నెంబర్ ఏం అవసరం లేదు, 78 జీన్స్. అంటే ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ
సపోజ్ మనకి ఈ నోటిఫికేషన్ టైంలో కూడా మనకి కలర్ బ్లైండ్నెస్ ఉండకూడదని చెప్పి మెన్షన్ చేస్తాం. ఈ కలర్ బ్లైండ్నెస్ అనేది దాన్ని సపోజ్ మనకి ప్రైమరీ కలర్స్ 3 ఉంటాయి, రెడ్, గ్రీను, బ్లూ. ఈ రెడ్ పిగ్మెంట్, గ్రీన్ పిగ్మెంట్, ఈ కలర్ జీన్స్ అనేవి ఎక్స్ క్రోమోజోమ్లో ఉంటాయి. సపోజు ఎక్స్ క్రోమోజోమ్ డిఫెక్టివ్ అయ్యిందనుకోండి, ఎక్స్ క్రోమోజోమ్ డిఫెక్టివ్ అయ్యి ఉంటే అప్పుడు మీకు కలర్ బ్లైండ్నెస్ వస్తుంది. అంటే ఏంటి, సపోజ్ అబ్బాయిల్లో అయితే ఎక్స్ క్రోమోజోమ్ అనేది ఖచ్చితంగా మదర్ నుంచే రావాలి. సో మదర్లో 2 ఎక్స్ క్రోమోజోమ్స్ ఉంటాయి. ఏదో ఒక ఎక్స్ క్రోమోజోమ్లో ఈ డిఫెక్ట్ ఉంటే, కలర్ బ్లైండ్నెస్ డిఫెక్ట్ ఉంటే, ఆ డిఫెక్ట్ ఉన్న ఎక్స్ క్రోమోజోమ్ అనేది ఆ అబ్బాయికి వచ్చి ఉంటే, సో ఆ అబ్బాయికి ఏమో కలర్ బ్లైండ్నెస్ వస్తుంది. సో కలర్ బ్లైండ్నెస్ రావడానికి రీజన్ ఏంటంటే ఎక్స్ క్రోమోజోమ్. ఓకే, సో ఇంతవరకు మనం డిఎన్ఏకి సంబంధించి, క్రోమోజోమ్ సంబంధించి మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్ సైడింగ్ అనేది జీన్. ఈ జీన్ అంటే డెఫినేషన్ చూద్దాం. ఇంతవరకు మనం ఈ జీన్ అనే పదం చాలాసార్లు వాడాము. జీన్ అంటే నథింగ్ బట్ ఈ డిఎన్ఏలో ఒక చిన్న పోర్షను ఏంటి, ఒక పర్టికులర్ ట్రైట్. సపోజ్ ఐ కలర్ అనుకుందాం, ఐ కలర్ అనేది ఒక ట్రైట్, హైట్ అనేది ఒక ట్రైట్, లేదా ఒక చెవు ఏ షేప్లో ఉండాలి అది ఒక ట్రైట్. ఇలా ఒక ట్రైట్కి సంబంధించిన ప్రోటీన్ మేకింగ్, ఒక పర్టికులర్ ట్రైట్కి సంబంధించిన కోడింగ్ ఉన్న ఆ పోర్షన్ మనం జీన్ అంటాం. సో డెఫినేషన్ ఏంటంటే పార్ట్ ఆఫ్ డిఎన్ఏ which is coded for particular trait, ఇప్పుడు చెప్పాం ట్రైట్ అంటే నథింగ్ బట్ ఒక పర్టికులర్, ఇప్పుడు దాకా చెప్పినట్టు ఐ కలర్ అనేది ఒక ట్రైట్. సో ఈ జీన్నే మనం యూనిట్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అంటాం. ఇన్హెరిటెన్స్ అంటే నథింగ్ బట్ ఈ హెరిడిటీ, మదర్ ఆర్ ఫాదర్, పేరెంట్స్ నుంచి ఈ యాజిటీస్ ఇన్ఫర్మేషన్ మొత్తం పిల్లలకు పాస్ అవ్వడాన్ని ఇన్హెరిటెన్స్ అంటాం, హెరిడిటీ అంటాం. సో దాని యొక్క బేసిక్ యూనిట్ ఏంటంటే జీన్. సో ఇట్ ఈజ్ యూనిట్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. సో ఇక్కడ ఇది కూడా రాసుకోండి. ట్రైట్ అంటే ట్రైట్కి ఎగ్జాంపుల్ ఐ కలర్ జీన్ అనేది ఒక, ఐ కలర్ అనేది ఒక ట్రైట్. ఐ కలర్ ఓకే. నెక్స్ట్ అయితే ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే, ఒక పర్టికులర్ సపోజ్ ఇప్పుడు నేను ఐ కలర్ అన్నాను, ఐ కలర్ అనేది ఒక ట్రైట్. ఈ ఐ కలర్కి సంబంధించిన జీన్స్ అనేవి ఒకే క్రోమోజోమ్లో ఉండొచ్చు, లేదా ఒక జీన్లోనే ఉండొచ్చు, లేదా మల్టిపుల్ జీన్స్లో ఉండొచ్చు. ఇప్పుడు ఆ మల్టిపుల్ జీన్స్ కూడా ఒకే క్రోమోజోమ్ లొకేషన్లో ఉండాలని రూల్ ఏం లేదు. సో ఇలా చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి. చూడండి మళ్ళీ చెప్తాను. ఒక పర్టికులర్ ట్రైట్, ఫర్ ఎగ్జాంపుల్ హైట్ అనుకుందాం, లేదా ఐ కలర్, ఇప్పుడు ఇక్కడ నేను రాసినట్టు ఐ కలర్. ఈ ఐ కలర్కి సంబంధించిన జీన్స్ అనేవి ఒక క్రోమోజోమ్లో ఒక జీన్లోనే ఉండొచ్చు, లేదా 2-3 జీన్స్లోకి దాని ఇన్స్ట్రక్షన్ కోడింగ్ అయ్యి ఉండొచ్చు, లేదా నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్లో కూడా ఉండొచ్చు. సపోజు ఒక క్రోమోజోమ్లో ఒక జీను, ఇంకొక క్రోమోజోమ్లో ఇంకో జీను, ఈ 2 జీన్స్ కూడా ఆ పర్టికులర్ ఐ కలర్కి సంబంధించిన ఇన్ఫర్మేషనే ఉండొచ్చు. సో ఇలా మల్టిపుల్ లొకేషన్స్లో, మల్టిపుల్ జీన్స్లో ఈ ఇన్ఫర్మేషన్, ఈ కోడింగ్ అనేది అయి ఉండొచ్చు. అలా ఉన్నవి కొన్ని ఉన్నాయి ట్రైట్స్ అనేవి. సో ఒకసారి ఆ పాయింట్ కూడా రాసుకోండి. సమ్ ట్రైట్స్ లేదా సమ్ ఫిజికల్ క్యారెక్టర్స్, సమ్ ట్రైట్స్ కోడెడ్ ఇన్ మల్టిపుల్
మల్టిపుల్ జీన్స్. ఆ జీన్స్ కూడా ఒకే క్రోమోజోమ్లో ఉండాలని రూల్ ఏం లేదు. దే మే present in different chromosomes, chromosomes. For example, ఆల్రెడీ ఐ కలర్ చెప్పాం. ఐ కలర్ కూడా ఒక క్రోమోజోమ్లే ఉండదు, అది డిఫరెంట్ క్రోమోజోమ్స్లో ఉంటుంది దాని యొక్క ఇన్ఫర్మేషన్ అనేది. అలాగే నెక్స్ట్ పాయింట్, మనకి ప్రతి సెల్లో కూడా 46 క్రోమోజోమ్స్ ఉంటాయని చెప్పాము. 23 ఫ్రమ్ ఫాదర్, 23 ఫ్రమ్ మదర్. మొదట 22 క్రోమోజోమ్లు మదర్ నుంచి వచ్చినవి, ఫాదర్ నుంచి వచ్చినవి కూడా సేమ్ ఇన్ఫర్మేషన్ ఉంటాయని చెప్పాము. అంటే అర్థం ఏంటంటే, సపోజ్ ఐ కలర్ అన్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ క్రోమోజోమ్ నెంబర్ 15 అనుకుందాం. 15వ క్రోమోజోమ్లో పర్టికులర్ ఏదో లొకేషన్లో దీనికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్లు ఉన్నాయి. ఈ 15వ క్రోమోజోమ్ అనేది ఫాదర్ నుంచి వచ్చిన తోట ఉంటుంది, మదర్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్లో ఆ 15వ క్రోమోజోమ్లో కూడా సేమ్ లొకేషన్లోనే ఈ ఐ కలర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే, ప్రతి దానికి మదర్ నుంచి వచ్చిన డిఎన్ఏ ఇన్ఫర్మేషన్లోనూ ఇన్స్ట్రక్షన్లు ఉంటాయి, ఫాదర్ నుంచి వచ్చిన డిఎన్ఏ వాటిలో కూడా ఇన్స్ట్రక్షన్లు ఉంటాయి. సో అందుకే ప్రతి జీన్కి 2 వేరియంట్స్ ఉంటాయి. ప్రతి జీన్కి కూడా 2 వేరియంట్స్ ఉంటాయి. సపోజ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పినట్టు ఐ కలర్ జీన్స్ అనేవి మదర్ సైడ్ నుంచి వచ్చిన దాంట్లో ఒక కోడింగ్ ఉంటుంది, ఈ ఫాదర్ నుంచి వచ్చిన దాంట్లో ఒక కోడింగ్ ఉంటుంది. ఈ కొన్నిసార్లు ఈ రెండు యాస్టీజ్గా ఉండొచ్చు, లేదా వేరియేషన్స్ ఉండొచ్చు. ఈ వేరియంట్స్ని అంటే ప్రతి దానికి 2 పాసిబిలిటీస్ ఉన్నాయి, మదర్ నుంచి వచ్చింది, ఫాదర్ నుంచి వచ్చింది. ఈ వేరియంట్స్ని మనం అల్లియల్స్ అంటాం. ఈ పదాలు ఇంపార్టెంట్. ఈ వేరియంట్స్ని మనం అల్లియల్స్ అంటాం. ఒకసారి ఇప్పుడు నేను చెప్పింది డయాగ్రామ్ వేద్దాం, కొంచెం ఈజీగా అర్థం అవుతుంది. సపోజ్ ఇది వితౌట్ అన్కాయిల్డ్ ఫామ్లో ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా అనుకుందాం, ఇది క్రోమోజోమ్ 15 అనుకుంటే ఈ లొకేషన్ సమ్వేర్ ఇక్కడి నుంచి ఇంతవరకు ఐ కలర్ జీన్ కోడింగ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్రోమోజోమ్ 15 అనుకుందాం. క్రోమోజోమ్ 15 ఇది ఫాదర్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్. సిమిలర్గా అదే లొకేషన్లో అదే క్రోమోజోమ్లో మదర్ నుంచి వచ్చిన ఆ క్రోమోజోమ్ దగ్గర కూడా సేమ్ ఐ కలర్కి సంబంధించిన ఇన్ఫర్మేషనే ఉంటుంది. సో అది కూడా ఇంచుమించు అలాగే ఉంటుంది. అందుకే వాటిని మనం హోమోలాగస్ ప్రేయర్స్ అన్నాం. ఇది కూడా క్రోమోజోమ్ 15. క్రోమోజోమ్ 15 ఫ్రమ్ మదర్ సైడ్, మదర్ నుంచి వచ్చింది. ఇవి ఎప్పుడు అన్కాయిల్డ్ ఫార్మాట్లో ఉన్నప్పుడు. సపోజ్ కాయిల్ ఫార్మాట్లో రాసుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది సేమ్ ఇప్పుడు రైట్ సైడ్ రాసిన దాన్నే ఈ కాయిల్ ఫార్మాట్లో రాశాను. సిమిలర్గా మదర్ సైడ్ నుంచి వచ్చింది కూడా ఇది క్రోమోజోమ్, ఇది సెంట్రోమీర్. అంటే ఇటు సమ్వేర్ ఈ లొకేషన్లో, ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ కలర్తో ఇండికేట్ చేస్తే, సపోజ్ ఈ లొకేషన్ అనుకుందాం. సిమిలర్గా మదర్ సైడ్ నుంచి వచ్చింది ఈ లొకేషన్, ఇది ఫాదరు, ఇది మదర్ క్రోమోజోమ్. ఇప్పుడు చూడండి, అంటే మీనింగ్ ఏంటంటే, ఇది ఎందుకు డయాగ్రామ్ వేసామంటే, ప్రతి ట్రైట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చెప్పింది ఐ కలర్, ప్రతి ట్రైట్కి 2 జీన్స్ అవైలబిలిటీ ఉంటాయి మన దగ్గర. ఒకటి మదర్ నుంచి వచ్చింది, ఒకటి ఫాదర్ నుంచి వచ్చిన జీన్. ఫర్ ఎగ్జాంపుల్ ఫాదర్ జీన్లో బ్రౌన్ కలర్కి సంబంధించిన, ఇది ఎగ్జాంపుల్ కోసమే, సపోజ్ బ్రౌన్ కలర్కి సంబంధించిన కోడింగ్ ఉందనుకుందాం. సిమిలర్గా మదర్ సైడ్ నుంచి వచ్చిన ఆ లొకేషన్లో, జీన్ లొకేషన్లో బ్లూ కలర్ ఐస్ కోడింగ్ ఉందనుకుందాం, బ్లూ కలర్ ఐ జీన్ ఉందనుకుందాం.
అగైన్ వీటికి మనం లెటర్ ఇండికేషన్ ఇస్తాం. యాక్చువల్గా బ్రౌన్ కలర్గా అయితే క్యాపిటల్ బి అంటాం. ఇది కొంచెం చూడండి, ఇది డామినెంట్. ఈ డామినెంట్ రెసెసివ్ని నెక్స్ట్ క్లాస్లో చెప్తాం. ఈ బ్లూ కలర్కి స్మాల్ బి అని ఇస్తాం. అంటే ఏంటంటే ప్రతి జీన్కి 2 వేరియంట్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే మనకి 22 పేర్స్ అనేవి కూడా హోమోలోగస్ పేర్స్. ఈ హోమోలోగస్ పేర్స్ కాబట్టి ఖచ్చితంగా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇన్ఫర్మేషన్ సేమ్ లొకేషన్లోనే ఉంటాయి. సో అలా ఇన్ ఇండివిజువల్ హ్యూమన్స్, ఆ పాయింట్ ఇంపార్టెంట్ రాసుకోండి. ఇన్ ఇండివిజువల్ హ్యూమన్స్ every gene have 2 variants. ఇక్కడ ఐ కలర్ జీన్కి 2 వేరియంట్స్ ఉన్నాయి. బ్రౌన్ కలర్కి సంబంధించిన జీన్ ఇన్ఫర్మేషన్, బ్లూ కలర్కి సంబంధించిన జీన్ ఇన్ఫర్మేషన్. ఇలా ప్రతి ఇండివిజువల్ హ్యూమన్స్లో ఒక జీన్కి 2 వేరియంట్స్ ఉంటాయి. సో వీటిని ఏమంటామంటే అలియల్స్ అంటాం. అలియల్స్ అంటే డెఫినేషన్ ఏంటంటే వేరియంట్స్ ఆఫ్ జీన్స్ కాల్డ్ అలియల్స్. సో ఇక్కడ ఏం వేరియంట్స్ చెప్పాము? బ్లూ కలర్ ఐ ఒక వేరియంట్, బ్రౌన్ కలర్ ఐ అనేది 2 వేరియంట్స్. సో ఇవి 2 వేరియంట్స్. సో ఈచ్ జీన్కి 2 వేరియంట్స్ ఉంటాయి. ఒకటేమో ఫాదర్ నుంచి వచ్చిన కోడింగ్, ఇంకోటి ఏమో మదర్ నుంచి వచ్చిన కోడింగ్. సో ఇక్కడ రాసుకోండి, ఈచ్ జీన్ హ్యావ్ 2 వేరియంట్స్. ఈచ్ జీన్ హ్యావ్ 2 వేరియంట్స్. అంటే అర్థం ఏంటి? ప్రతి జీన్కి 2 అలియల్స్ ఉంటాయి. వన్ ఇన్హెరిటెడ్ ఫ్రమ్ ఫాదర్ అండ్ వన్ ఫ్రమ్ మదర్. సపోజ్ ఫాదర్ దగ్గర ఉన్న కోడింగ్, సపోజ్ ఇక్కడ ఎగ్జాంపుల్ ఐ కలర్ తీసుకుందాం. ఫాదర్ దగ్గర నుంచి వచ్చిన కోడింగ్లో బ్రౌన్ ఐస్కే ఉన్నాయి, మదర్ దగ్గర నుంచి వచ్చిన కోడింగ్లో కూడా బ్రౌన్ ఐస్కే ఉన్నది కోడింగ్ ఇన్స్ట్రక్షన్లో. అలా సేమ్ అలియల్స్ ఉంటే, సేమ్ ఇన్స్ట్రక్షన్లు ఉంటే అట్లాంటి వాటిని హోమోజైగోస్ అలియల్స్ అంటాం. ఇఫ్ both alleles are identical, సో వాటిలో ఏమంటామంటే హోమోజైగస్ అంటాం. ఎగ్జాంపుల్ బ్రౌన్ అంటే ఫాదర్ దాంట్లో బ్రౌన్ కలర్ ఐసే, మదర్ దాంట్లో కూడా బ్రౌన్ కలర్ ఐసే. లేదు ఫాదర్ దాంట్లో బ్లూ కలర్ ఐసే, మదర్ దాంట్లో కూడా బ్లూ కలర్ ఐసే అయినా కానీ హోమోజైగస్. అలా కాకుండా డిఫరెంట్ ఉన్నాయనుకోండి, ఇఫ్ అలియల్స్ ఆర్ డిఫరెంట్, వాటిని హెటెరోజైగస్ అంటాం. చూడండి, జీన్లో 2 వేరియంట్స్. బ్లూ కలర్ జీను, చూడండి ఇక్కడ క్లియర్గా ఆ టర్మినాలజీ వినండి. బ్రౌన్ కలర్ జీను, బ్లూ కలర్ జీను, ఇలా 2 వేరియంట్స్ ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ ఈ 2 వేరియంట్స్ని మనం అలియల్స్ అంటాం. నెక్స్ట్ అయితే ప్రతి జీన్కి ఈ 2 వేరియంట్స్ ఉంటాయి ఖచ్చితంగా. ఫాదర్ నుంచి వచ్చింది ఒక వేరియంట్, మదర్ నుంచి వచ్చింది ఒక వేరియంట్. సో ఆ 2 సేమ్ ఉండొచ్చు లేదా డిఫరెంట్గా ఉండొచ్చు. అలా కాకుండా కొన్నిసార్లు ఎంటైర్ పాపులేషన్ మనం చూసామనుకోండి, మోర్ దాన్ 2 వేరియంట్స్ ఉండొచ్చు కొన్ని జీన్లకి. ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్ గ్రూప్ ఉందనుకోండి, ఒకరికి ఏ ఉండొచ్చు, ఒకరికి బి ఉండొచ్చు, ఒకరికి ఓ ఉండొచ్చు. ఇలా 3 వేరియంట్స్ అనేవి పాసిబుల్ ఉంటాయి. అట్లాంటప్పుడు ఆ పర్టికులర్ ట్రైట్ ఏదైతే బ్లడ్ గ్రూప్ అనే ట్రైట్ ఉందో దానికి అలియల్స్ అనేవి 3 ఉంటాయి. సో ఈ బ్లడ్ గ్రూప్ వచ్చినప్పుడు మనం అది డిస్కస్ చేద్దాం. సో ఇలా అలియల్స్ అంటే ఈ జీన్ యొక్క వేరియంట్స్ అని.
ఇక్కడ కూడా రాసుకోండి, ఇది మనం ఫర్దర్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. హోమోజైగస్ అంటే 2 బ్రౌన్ కలర్ ఉండొచ్చు లేదా 2 బ్లూ కలర్స్ ఉండొచ్చు. హెటరోజైగస్ అంటే ఒకటి బ్రౌన్ కలరు ఒకటి బ్లూ కలరు. సో ఇవి మనం అగైన్ డిస్కస్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ టర్మినాలజీ జెనోటైప్. చూడండి, జెనోటైప్ అంటే మీనింగ్ ఏంటంటే ఇప్పుడు అలియల్స్ చెప్పాం మనం, 2 అలియల్స్. ఈ పాజిబుల్ పేరింగ్ని మనం జెనోటైప్స్ అంటాం. ఏంటి ఈ పేరింగ్ ఆఫ్ అలియల్స్, సో ఇప్పుడు ఈ ఐ కలర్ అనేది ట్రైట్, ఐ కలర్ జీన్ అనేది జీన్కి ఎగ్జాంపుల్. ఐ కలర్ జీన్ ఒక జీన్. ఈ ఐ కలర్ జీన్లో బ్రౌన్ ఐ కలర్ జీను, బ్లూ ఐ కలర్ జీన్ అనేవి అలియల్స్. సో ఇప్పుడు పాసిబిలిటీస్ ఏం రావచ్చు అంటే బోత్ మదర్ ఫాదర్కి బ్రౌన్ ఐసే ఉండొచ్చు, బోత్ మదర్ ఫాదర్కి బ్లూ ఉండొచ్చు, ఒకరికి బ్రౌన్ ఒకరికి బ్లూ ఉండొచ్చు. అంటే ఇలా 3 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఈ పాసిబిలిటీస్నే జెనోటైప్స్ అంటాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ రాస్తే మనకి అర్థం అవుతుంది క్లియర్గా. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇదే తీసుకుందాం, ఐ కలర్ తీసుకుందాం. ఐ కలర్ అనేది ట్రైట్. మనకి అబ్జర్వ్ చేస్తున్న క్యారెక్టర్ ఏంటంటే ఐ కలర్. ఈ ఐ కలర్ అనేది ఈ జీన్, ఐ కలర్ జీన్ అనేవి 2 టైప్స్ ఉండొచ్చు. ఒకటి బ్రౌన్ కలర్ జీను లేదా బ్లూ కలర్ జీను. బ్రౌన్ జీను, బ్లూ జీన్ అని రాయండి. ఈ బ్రౌన్ జీను, బ్లూ జీను ఇవి అలియల్స్. వీటిని ఏమంటామంటే అలియల్స్ అంటాం. ఇప్పుడు వీటికి పేరింగ్ ఎలాగ అంటే పాసిబిలిటీస్, వచ్చిన ఆఫ్ స్ప్రింగ్లో ఉన్న పాసిబిలిటీస్ ఏంటంటే పేరింగ్స్. ఎందుకంటే మదర్ నుంచి ఫాదర్ నుంచి రెండు క్రోమోజోమ్స్ వస్తాయి కాబట్టి ఎయిదర్ చూడండి, ఈ బ్రౌన్ దానికి మనం లెటర్ ఇండికేషన్ అనేది క్యాపిటల్ బి, ఇది స్టాండర్డ్. బ్లూ దానికి స్టాండర్డ్ స్మాల్ బి. సో మనకు పేరింగ్స్ ఏం పాసిబుల్ అంటే ఫాదర్కి బ్రౌన్ ఉండొచ్చు, మదర్కి కూడా బ్రౌన్ ఐసే ఉండొచ్చు, ఒక పాసిబిలిటీ. ఫాదర్కి బ్రౌన్ ఐస్ ఉండొచ్చు, మదర్కి బ్లూ ఐస్ ఉండొచ్చు, ఒక పాసిబిలిటీ. లేదా ఇద్దరికి కూడా బ్లూ ఉండొచ్చు. అయితే ఇక్కడ స్మాల్ బి క్యాపిటల్ బి ఇంకో ఆప్షన్ వస్తుంది. బట్ అది క్యాపిటల్ బి స్మాల్ బి అన్న, స్మాల్ బి క్యాపిటల్ బి అన్న రెండు సేమ్ ఈ జెనోటైప్లో మాత్రం. సో ఇవి పాసిబుల్ జెనోటైప్స్, వీటిలో జెనోటైప్స్ అంటాం. అంటే ఈ పిల్లోడ్లో ఉన్న క్రోమోజోమ్స్లో ఈ పాసిబుల్ జీన్స్ ఉండొచ్చు. ఇలా ఈ మూడిట్లో ఏదైనా పాసిబుల్ అవ్వచ్చు. సో ఆ పాసిబిలిటీస్ని, ఆ పేరింగ్స్ మనం జెనోటైప్స్ అంటాం. సో లాస్ట్ ఇంకో 1 more డెఫినేషను ఇందులో, ఫెనోటైప్, PHENOTYPE, ఫెనోటైప్. చూడండి, ఫెనోటైప్ అంటే ఫిజికల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ జీన్. చూడండి, ఇప్పుడు మీకు కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుద్ది. ఫెనోటైప్ అంటే జీన్ యొక్క ఫిజికల్ ఎక్స్ప్రెషన్. మనం ఇంతకుముందు చెప్పాం బ్రౌన్ జీన్ అన్నాం. యాక్చువల్గా మనకి ఆ జీన్కి డిఫరెంట్ పేర్లు ఉండొచ్చు, బట్ మనకి అర్థం అవడం కోసం బ్రౌన్ జీన్ అన్నాం. ఆ జీన్ అనేది, ఆ బ్రౌన్ జీన్, బ్లూ జీన్ అనేవి అలియల్స్. ఈ పర్టికులర్ జీన్ ఏదైతే క్యాపిటల్ బికి సంబంధించిన జీన్ ఉందో దాని ఫిజికల్ ఎక్స్ప్రెషన్ ఏంటంటే బ్రౌన్ కలర్. ఆ బ్రౌన్ కలర్ ఐస్ అనేవి ఫెనోటైప్స్ అవుతాయి. చూడండి, ఫిజికల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ జీన్, ఫిజికల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ జీన్, దాన్ని ఫినోటైప్స్ అంటాం. మనకి ఇక్కడ ఫిజికల్ ఎక్స్ప్రెషన్ పాసిబిలిటీస్ ఏంటంటే బ్లూ కలర్ అయ్యి బ్రౌన్ కలర్ ఐస్ రావచ్చు పుట్టిన పిల్లవాడికి. సో 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఎగ్జాంపుల్స్ ఏంటంటే బ్రౌన్ ఐస్, బ్లూ ఐస్, వీటిని ఫెనోటైప్స్ అంటాం. ఫినోటైప్స్ అంటే ఫిజికల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ జీన్. చూడండి, ఇక్కడ జీన్ అనేది ఐ కలర్ జీన్. మనం సింపుల్గా అర్థం అవడం కోసం ఐ కలర్ జీన్ అన్నాం.
బట్ అది మెడికల్ టెక్నికల్ టర్మ్లో ఏవో నేమ్స్ పెడతారు వాళ్ళు. సో ఆ జీన్కి 2 వేరియంట్స్ ఉన్నాయి, బ్రౌన్ కలర్ జీను, బ్లూ కలర్ జీను. అవి అలియల్స్. వాటి యొక్క ఫిజికల్ ఎక్స్ప్రెషన్ ఏంటంటే, బ్రౌన్ జీన్ ఉందనుకోండి, ఆ పిల్లడికి బ్రౌన్ కలర్ ఐస్ వస్తాయి. సో ఆ బ్రౌన్ కలర్ ఐస్ అనేవి ఫెనోటైప్. బ్లూ కలర్ జీన్ ఉందనుకోండి, బ్లూ కలర్ ఐస్ వస్తాయి. సో అది ఫెనోటైప్. సో ఈ పేరింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి జెనోటైప్స్ అంటాం. సో ఈ ఫండమెంటల్ డెఫినేషన్స్ అనేవి ఇంపార్టెంట్. ఇవి క్లియర్గా అర్థమైతే నెక్స్ట్ క్లాస్ అనేది మనకి నీట్గా అర్థమవుతుంది. సో ఇంతవరకు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో రాయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ దాంట్లో పార్ట్ 2 వీడియోలో రిమైనింగ్ కాన్సెప్ట్స్ అనేవి కవర్ చేద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.